విన్ అవుతామని పాడొద్దు, నేర్చుకోవడానికి పాడండి. కర్ణాటక సంగీతం నేర్చుకున్న వాళ్ళకి ఆ ఇన్‌ఫ్లూయెన్స్ లలిత సంగీతం పాడేటప్పుడు, సినిమా పాటలు పాడేటప్పుడు కొంతమంది దగ్గర చూస్తూ ఉంటాం. సో, అవి రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అక్కడ నేర్చుకోవడానికి అప్పుడేం లేదు. ఎందుకంటే నాకు పేరొచ్చింది. కాంపిటీషన్స్‌లో ఫస్ట్ ప్రైజ్‌లొచ్చాయి. మళ్ళీ ఇక్కడ లూజ్ అయితే పేరు పోతుందని ఇన్‌సెక్యూరిటీ. కానీ ఆయన కొన్ని వేదికల మీద రామాచారి గారి లాంటి వారికి మీరు మొన్న ఈ వర్క్‌షాప్‌కి వచ్చిన రోజు మీరు చాలా చిన్న మైనర్ ఇంకోటి క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోని వాళ్ళకి నేను లైట్ మ్యూజిక్ నేర్పించాను. మీ అకాడమీలో చేరాలి అని ఎంతమందో వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటారు. ఎవరు డిజర్వింగ్ ఉంటే అవును. వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. దూరదర్శన్‌లో ఎన్నో లలిత సంగీత పాటల్ని మీరు పాడారు. నేను చాలా ఎంజాయ్ చేయాలి. నేను చేస్తున్న పనిని ఎంజాయ్ చేయాలి. సంగీత ప్రస్థానం గురించి ఎట్లా మొదలైంది? ఘంటసాల మాస్టారు, సుశీలమ్మ గారు, జానకమ్మ గారు, బాలు గారు, యేసుదాస్ గారు ఇలాంటి మహానుభావుల పాటలు వింటూ పెరిగాం. కొంత కాంపిటీషన్స్‌కి తీసుకెళ్ళేటప్పుడు అప్పుడు తల్లిదండ్రులు చాలా ఒక విధమైన అగ్రెసివ్ మోడ్‌లో ఉంటారు. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. కొంత ఫేమ్ రాగానే నేర్చుకోవడం, ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ కొంతమంది ఆపుతుంటారు, అందరు కాదు. ఎవరు కూడా నేను సంగీతం నేర్చుకున్నాను స్టేట్మెంట్ ఇవ్వకూడదు. నమస్కారం. పాడ్కాస్ట్ విత్ ఎంసీవీ కార్యక్రమంలో మన సాంగోపాంగుల శీర్షికకు స్వాగతం. ఈరోజు మనతో ఆయన విలువైన సమయాన్ని పంచుకోవడానికి వచ్చిన మన విశిష్ట అతిథి శ్రీ కొమండూరి రామాచారి గారు. ఈయన సంగీత ప్రపంచంలో ఎందరో మేటి కళాకారులను తీర్చిదిద్దుతున్న అత్యద్భుతమైనటువంటి కళాకారుడు శ్రీ రామాచారి గారు. వీరి లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో ఎంతో యువ గాయకులు గీతామాధురి, కారుణ్య లాంటి యువ కళాకారులు ఎందరో ఓనమాలు దిద్దుకున్నారు. ఇతను ఎందరో లలిత కళాకారులను, రచయితల ఆశీర్వాదం పొంది వారి సాంగత్యంలో ఎన్నో విషయాలు నేర్చుకొని వాటిని పంచుతున్న మేటి కళాకారుడు శ్రీ రామాచారి గారు. శ్రీ రామాచారి గారు దూరదర్శన్లో, ఆల్ ఇండియా రేడియోలో ఆయన ప్రస్థానాన్ని మొదలుపెట్టి పాడుతా తీయగా అన్న కార్యక్రమం ద్వారా ఎస్పీపీ గారి ప్రోత్సాహంతో ఆయన సినీ సంగీతాన్ని ప్రారంభించారు. దేశ విదేశాల్లో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఈనాటికి వారి అకాడమీ ద్వారా ఉచిత సంగీత యజ్ఞాన్ని చేస్తున్న మహర్షి శ్రీ కొమండూరి రామాచారి గారు. ఆయన అందివచ్చిన అవార్డులు అన్నీ ఇన్నీ కాదు. వాటిలో కొన్ని నంది అవార్డులు కాగా కొన్ని ఢిల్లీ తెలుగు అకాడమీ అవార్డ్, వంశీ ఇంటర్నేషనల్ అవార్డ్ మొదలైనవి. వీరి కుమారుడు సాకేత్ కొమండూరి కూడా ఇప్పటి నేపథ్య గాయకుడుగా గుర్తించడం చాలా హర్షణీయమైన విషయం. శ్రీ రామాచారి గారితో మరెన్నో విషయాలను తెలుసుకొని వారు ఎంతమంది సంగీత కళాకారులను తీర్చిదిద్దుతున్నది ఒక మహాయజ్ఞంలో ఆయన ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో వారితో మనం ముచ్చటించి తెలుసుకుందాం. నమస్కారం. పాడ్కాస్ట్ విత్ ఎంసీవీకి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో డాక్టర్ కొమండూరి రామాచారి గారితో మనం ముచ్చటిద్దాం. నమస్కారం సార్. నమస్కారం. ఈ మధ్య మీకు డాక్టరేట్ విజ్ఞాన్ యూనివర్సిటీ వారు ఇవ్వడం జరిగిందని విన్నాం. సో కంగ్రాచ్యులేషన్స్ ఆన్ దాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా అదృష్టం అది. రామాచారి గారు ఒక సంగీత యజ్ఞాన్ని చేస్తున్నారు. ఉచితంగా ఎందరో కళాకారుల్ని తీర్చిదిద్దుతున్నారు వారి అకాడమీలో. మనం గతంలో చెప్పుకున్న ముఖపరిచయంలో మీకు ఆల్రెడీ నేను తెలియజేశాను. ఆయన సంగీత యజ్ఞంలో ఎంతమంది ఈరోజు ప్రస్తుతం ఉన్న నేపథ్య గాయకులకు ఆయనే ఓనామాలు దిద్దిన గురువులుగా నేను మీకు ఆల్రెడీ తెలియపరచడం జరిగింది. సో ఈరోజు వారు మనల్ని అడిగిన వెంటనే ఆయన సమయాన్ని మన గురించి కేటాయించినందుకు ముందు కృతజ్ఞతలు ఆవిష్కరించుకుంటున్నాను రామాచారి గారికి. నమస్కారం సార్. ఈరోజు మన ఈ ప్రోగ్రాంలో ఫస్ట్ మిమ్మల్ని అడిగే క్వశ్చన్, మీ ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైంది మాకు తెలియజెప్తారా? ముందుగా మా జనని జనకులు యశోదమ్మ గారు, కొమాండూరి కృష్ణమాచార్యులు గారు, వారి పాదపద్మాలకు నమస్కారం. తర్వాత మా గురువర్యులు శ్రీ సివి కిట్టప్ప గారు, ఓరుగంటి లీలావతి గారు, శ్రీ పివి సాయిబాబా గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, నా ప్రస్థానం మెదక్ జిల్లా శివంపేట. అక్కడ నేను పుట్టాను. మెదక్ జిల్లా శివంపేట అనే ఒక మండల్ హెడ్ క్వార్టర్ అది. అక్కడ నేను పుట్టాను. తర్వాత శివంపేట పక్కనే పెద్దగొట్టిముక్కల అనే ఒక పల్లెటూరు.
ఓకే. అక్కడ నేను పెరిగాను. మా నాన్నగారు పౌరోహిత్యం చేసేవారు. కూర్చొని హరికథలు చెప్పేవారు. వేద పండితులైన. ఓహ్! యాదగిరిగుట్ట సంస్థానంలో వేదం చదువుకొని ఆయన అక్కడ పౌరోహిత్యం చేసేవారు. అక్కడ నేను పుట్టి పెరగడం ఈ 2 ఊర్లలో నేను చదువుకున్నాను. అంటే శివంపేటలో చదువుకున్నాను. పెద్ద గొట్టిముక్కలలో ప్రైమరీ ఎడ్యుకేషన్. అలాగే గోమారం అని అన్నీ పక్కపక్కనే ఉంటాయి ఊర్లు శివంపేట మండలంలో. అలా చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ మాకు మండల ప్రజా పరిషత్ స్కూలు, తర్వాత జిల్లా పరిషత్ హై స్కూలు. ఆహ్, నా చిన్నతనం అంతా కూడా ఆ పల్లెలో మాకు అడవి ఉంటుంది. మా ఊరి పక్కనంతా నర్సాపూర్ అని అడవులు. అచ్చా! ఆహ్, అక్కడే ఇంకా నేను, నా స్నేహితులు చిన్నప్పుడు స్కూల్‌కెళ్ళడం, రావడం, ఆడుకోవడం. కోతి కొమ్మచ్చి అంటే చెట్టు దుంకుడు ఆట అంటారు మా దగ్గర. ఈత కొట్టడం, మూట బావులుండేవి పెద్ద పెద్ద. ఈతలు కొట్టడం, పరిగెత్తడం, చెరుకు తోటల్లో కూర్చొని చెరుకులు తినడం, మామిడి చెట్లెక్కి మామిడి పళ్ళు తినడం, జామ చెట్లెక్కి జామ పళ్ళు తినడం. ఇంచుమించు మా అడవిలో ఉండే వానరాలతో సహా మేము గూడా అంత ఫ్లెక్సిబుల్‌గా అడవిలో ఆడుకుంటూ ఉండేవాళ్ళం. అది అలాగే మా ఊర్లో జరిగే ఆహ్, భజనలు, ఒగ్గు కథలు, వీధి నాటకాలు, బాగోతులంటారక్కడ. భాగవతులు. సో, ఇవన్నీ చూస్తూ జానపద కళల్లో ముందు నేను పెరిగాను. కోలాటాలు, భజనలు, అన్ని రకాల వృత్తుల కళ ఆహ్, చేసే మనుషుల మధ్యన ఊర్లు ఎలా ఉండేవంటే మా పల్లెటూర్లు ఒక కుటుంబంలా ఉండేవి. అందరం అక్కడ పనిచేస్తున్న అన్ని సామాజిక వర్గాలు, ఏ వృత్తి చేస్తున్న వాళ్ళైనా మళ్ళీ సాయంకాలం అందరం కలుసుకొని గుడి దగ్గర చాలా ఆప్యాయంగా ఉండేది. అంటే మంచి గాని, చెడు గాని అందరూ కలిసి ఉండేవాళ్ళు. ఒకళ్ళకొకళ్ళు తోడుగా. అలాంటి అందమైన ఆహ్, పల్లెలో పంటల మధ్య, పంట పొలాల మధ్యన, అడవిలో ఓ మంచి మనసున్న మనుషుల మధ్యన నేను పెరగడం జరిగింది. వండర్‌ఫుల్ సార్. అందుకే మీరు కూడా అంత మంచి మనసుతోటి ఆ సంస్కారాలబ్బే ఈ రోజుకి మీరు ఇంత ఎన్నో మంది స్టూడెంట్స్‌కి ఉచిత విద్యను కూడా మీరు మీ అకాడమీ ద్వారా అందిస్తున్నారు. సో, అవన్నీ ఉచితం అంటే మా గురువులు గూడా నాకు ఉచితంగానే నేర్పించారు. మా లీలావతి గారు, సాయిబాబా గారు, మా ఓహ్! కిట్టప్ప గారు అందరూ నా దగ్గర డబ్బు తీసుకోలేదు. నాకు మా లీలావతి గారైతే ఒక వర్ణం నేర్పించి భోజనం గూడా అక్కడే చేసేవాళ్ళం మేమందరం. మా స్టూడెంట్స్ అంతా. అలా అంటే మా పెంపకం అలాంటిది. మా తల్లిదండ్రులు గాని, మా గురువులు గాని వాళ్ళ ఇంట్లో పిల్లల్లాగా మమ్మల్ని పెంచారు. అలాగే సమాజంలో అనేక మంది నేనిప్పుడు ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి ఎంతోమంది వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ ప్రోత్సాహం కారణం. ఆహ్, అందుకోసం నేను ఉచితంగా నేర్పిస్తాను అనుకోవట్లేదు. అంటే మనకి దేవుడు, తల్లిదండ్రులు, గురువులు, సమాజం ఎంతోమంది మనకిచ్చిన ఎంతో ఇచ్చారు. మనము ఏదో ఒక రకంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. నేను ఎవ్రీ సండే, ఎవ్రీ ట్యూస్‌డే నేను మ్యూజిక్ నేర్పిస్తాను మా క్లాస్‌లో. ఇదంతా గూడా ఇట్స్ లైక్ థాంక్స్ గివింగ్. నేను నాకెంతో ఇన్ని ఇచ్చిన దేవుడికి, గురువులకి, తల్లిదండ్రులకి, సమాజానికి నేను నా చేతనైనంత విద్యని ఉపయోగపడాలి. నేను పిల్లలకి నేర్పిస్తూ ఐయామ్ థాంకింగ్ గాడ్ అండ్ మై గురూస్ అండ్ సొసైటీ అది. నేను అందుకే మా కార్యక్రమానికి సాంగోపాంగులు అని శీర్షిక పెట్టి పేరు భలే ఉంది. సాంగోపాంగో. నేను మా సాంగోపాంగులో సాంగోపాంగులు అంటే అబ్బో! సంపూర్ణులు అని మీలాంటి ఓకే. ఓకే. సంపూర్ణులను ఓకే. మేము మా కార్యక్రమం అంటే ద్వారా అందులో పరిచయం సాంగ్ గూడా చేసి ఉంది అందుకోసం. సో, మా కార్యక్రమం ద్వారా పరిచయం చేసి కొంత ప్రేరణ సమాజానికి ఇవ్వాలి అన్న ఒక ముఖ్య లక్ష్యంతోటి మేము చేసే ఈ ప్రయత్నం హ్మ్. నిజంగా మీరు అడిగిన వెంటనే ఒప్పుకోవడం మా అదృష్టం. నిజంగా చెప్తున్నాను అది. హ్మ్. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. యాక్చువల్‌గా ఈ ప్రశాంత్ నాతో చాలా ఫార్మల్‌గా మాట్లాడుతున్నాడు. ప్రశాంత్ ఎవరో కాదు మా నాన్నమ్మ గారు, తాతయ్య గారు వాళ్ళు మంచి వేద పండితులు. పుట్టినప్పటి నుంచి తెలుసు. అయితే ఈరోజు మరి సభా మర్యాద కాబట్టి ఆహ్, నేను ప్రశాంత్ అనే అంటాను. తప్పకుండా. అది. హ్మ్. ప్రశాంతు నువ్వనే మీరు పిలవాలి. అంతే. సో, ఇప్పుడు మీరు చెప్పిందల్లా మీ సంగీత ప్రస్థానం గురించి ఎట్లా మొదలైంది? మాకు వివరించండి. సంగీత ప్రస్థానం అలా ఫస్ట్ అదే సంగీత ప్రస్థానమే అది. ఎందుకంటే ఇన్‌ఫార్మల్‌గా ముందు నేర్చుకునేవాడిని. అక్కడ నేర్చుకునేవారు. మా దగ్గర ఒగ్గు కథలు చెప్తే విని ఓహ్! నేను మళ్ళీ నా ఫ్రెండ్స్ అందరిని కూర్చోబెట్టుకొని నేను ఆశువుగా ఒగ్గు కథలు చెప్పేవాడిని. భజనలు పాడేవాడిని. కోలాటం అప్పుడు నేను మధ్యలో కూర్చొని పాట పాడేవాడిని. కానీ మాకు అక్కడ నేర్చుకోవడానికి అప్పుడేం లేదు. నేర్చుకోవడానికి అంటే ఒక శాస్త్రీయ సంగీతం ఉంటుంది. ఇందులో కోర్స్ ఉంటుంది.
ఇలా సంగీతంలో గూడా ఒక కెరియర్ మనం ఏర్పరచుకోవచ్చనేది మాకు తెలీదు. అంటే అప్పటి రోజుల్లో ఇన్ని ఛానెల్స్ కానీ, ఇంత సినిమా ఫీల్డ్ కానీ అప్పుడేం లేదు. అవును. అంటే ఎవరైనా ఏదైనా ప్రోగ్రామ్స్‌లో పాడితే సరదాగా ఉద్యోగం చేస్తూ సరదాగా వీకెండ్స్‌లో ఏదో పాడుకోవడమో, లేకపోతే గుళ్ళో భక్తి గీతాలు పాడుకోవడమో, ఆహ్, లేదంటే లలిత గీతాల ప్రోగ్రామ్స్, కాంపిటీషన్స్. కానీ సంగీతమే మనం జీవితంగా చేసుకొని బ్రతకొచ్చనేది అప్పుడు లేదు. అందుకే మా నాన్నగారు గూడా ముందు చదువుకో నేను అడిగేవాడిని. అంటే ఎప్పుడు పాటలు పాడుతుంటానంటే, పాడు కానీ చదువుకో ముందు. దాని తర్వాత నాకు 10థ్ క్లాస్‌లో భారతి గారని ఒక అక్క. ఇక్కడ హైదరాబాద్ నుంచి ఒక ఈ ప పల్లెటూర్లలో అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ ఏస్తుంటారు. అంటే ఈ మెడికల్‌గా హ్మ్. వ్యాక్సిన్స్ ఏసుకోవాలి. గవర్నమెంట్ ఏమేమి ప్రజలకి సంక్షేమ పథకాలు ఇస్తున్నారో అవి ప్రచారం జేయడానికొచ్చేవాళ్ళు. అందులో భారతి అని ఒక అక్క వచ్చి ఆ ప్రచారం చేసేటప్పుడు ఉట్టిగా ప్రచారం చేస్తే డ్రైగా ఉంటుందని అక్కడున్న పిల్లలతో కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయించేవాళ్ళు. నేను పాటలు పాడేవాడిని. నేను రేడియోలో పాటలు నేర్చుకునేవాడిని. రేడియోలో వింటూ ఉండేవాడిని. ఆ సినిమా పాటలు గానీ, చిత్తరంజన్ మాస్టారు ఈ పాట నేర్చుకుందామని నేర్పించేవారు. అవన్నీ నేర్చుకుంటూ ఉండేవాడిని. అదే నేను ఫస్ట్ నేర్చుకున్నది ఈ పాట నేర్చుకుందాంలో అంటే ఒక గురువుగారు చెప్తుంటే నేర్చుకోవడం అనేది అది ఫస్ట్. అలా చిత్తరంజన్ గురువుగారు రేడియోలో నేర్పించిన పాటలు నేర్చుకునేవాడిని. బాలానందం జానపద ప్రోగ్రామ్. గీతాలు ఇవన్నీ కూడా నేను నేర్చుకున్న పాటలన్నీ ఆ ప్రోగ్రామ్స్‌లో పాడుతూ ఉండేవాడిని. ఓహ్! అలా మా ఊరే కాకుండా మండలంలో ఉండే అన్ని ఊర్లలో మేమెళ్ళి వాళ్ళ సంక్షేమ పథకాలను వివరిస్తుంటే మధ్యలో నేను పాటలు పాడుతుండేవాడిని. ఆ అక్క మ్యూజిక్ కాలేజ్ స్టూడెంట్ ఆమె. మన సికింద్రాబాద్ గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్‌లో వీణ నేర్చుకుంటున్నాడు. "ఒరేయ్! నువ్వు పాడుతున్నావు తమ్ముడు. నువ్వు హైదరాబాద్ వస్తే నీకిలా మ్యూజిక్ అంటూ ఒకటుంటుంది. ఒక కాలేజ్ ఉంటుంది. ఒక కోర్స్ ఉంటుంది. మ్యూజిక్‌లో గూడా నువ్వు అన్ని జనరల్ ఎడ్యుకేషన్ లాగే నువ్వు కోర్స్ చేయొచ్చు." అని ఇవన్నీ నాకు ఇన్కల్కేట్ చేశారు. నాకేమో పిచ్చి మ్యూజిక్ అంటే. నాకు చదువు కంటే ఎక్కువ మ్యూజికే పిచ్చి. ఎక్కడ సౌండ్ ఇనిపిస్తే అక్కడికెళ్ళిపోయేవాడిని. సో, అంత పిచ్చి గమనించింది. అప్పుడు నాకు మైండ్‌లో అమ్మో! హైదరాబాద్ వెళ్లి సంగీతం నేర్చుకోవాలి. మా నాన్నగారికి చెప్తే, "ముందు 10థ్ క్లాస్ రాయి. ముందు చదువుకో. ఎందుకంటే చదువుకుంటేనే నీకేదైనా ఉద్యోగం వస్తుంది. లేదంటే కష్టమని అవన్నీ తర్వాత చదువు తర్వాతే" అని చెప్పారు. ఎందుకంటే ఆ రోజుల్లో అదే కరెక్ట్. అవును. నేను మా ఫాదర్ అయినా అదే చెప్తారు. ఎందుకంటే వేరే మ్యూజిక్‌లో ఏం చేస్తామనేది అప్పుడు లేదు. అప్పుడు మ్యూజిక్‌లో మనకి సెటిల్ అవుతామనేది సోర్స్ లేదు. కానీ నాకు మైండ్‌లో పడింది. ఇంక తర్వాత నేను 10థ్ క్లాస్ రాశాను. ఓ సబ్జెక్ట్ పోయింది. చక్కగా పక్కింట్లో చెప్పేసి హైదరాబాద్‌కొచ్చేసాను. వచ్చి మా నాన్నకి తర్వాత చెప్పండి. ఫలానా మా ఫ్రెండ్ ఒకడుండేవాడు ఇక భిక్షపతి అని. వాడి దగ్గరికెళ్తానని చెప్పాను. ఎళ్లి పక్కింట్లో కొంచెం డబ్బు తీసుకొని బ బస్ ఎక్కి వచ్చేసాను. వాడి దగ్గరికెళ్ళి భారతి అక్కని కలిసాను. అక్కడి నుంచి మ్యూజిక్ కాలేజ్ తీసుకెళ్లారు ఆవిడ. కిట్టప్ప గారు అక్కడ లెక్చరర్ గారు. అప్పటికి అడ్మిషన్స్ అయిపోయినాయి. ఓహ్! అడ్మిషన్స్ అయిపోయినాయండి బాబు. నెక్స్ట్ ఇయర్ రా నీకు అప్లై చేసుకో అని చెప్పారు. కానీ భారతి అక్క ఏం చేసింది మాస్టారు ఒకసారి ఆ అబ్బాయి పాట వినండి. చక్కగా పాడుతున్నాడంటే నేను ఏదో గున్న మావిడి కొమ్మ మీద అలాంటి ఏదో రేడియోలో విన్న పాటలు పాడేశాను. అరే! భలే ఉందిరా నీ వాయిస్ అని ప్రిన్సిపల్ గారు నూకల గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆయనన్నారు నెక్స్ట్ ఇయర్ రమ్మను ఆ అబ్బాయిని. ఇప్పుడెక్కడ మనం అయిపోయినాయిగా అడ్మిషన్. ఒకసారి వినండి అని ఆయన వినిపించారు. ఆయన విని నూకల గారు నాకు అడ్మిషన్ ఇచ్చారు. వండర్‌ఫుల్. తర్వాత మా నాన్నగారు మళ్ళీ రావడము, నేనేదో ఒక రూమ్‌లో ఉండి ఆ మ్యూజిక్ కాలేజీలో మ్యూజిక్ నేర్చుకుంటూ ఉండడం. అది ఫస్ట్ ప్రస్థానం. అలా మొదలైన మీ ప్రస్థానం దూరదర్శన్‌లో ఎన్నో లలిత సంగీత పాటల్ని మీరు పాడారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా మీరు పాడడం జరిగింది. అవును. సో, ఆ ప్రస్థానం గురించి వివరిస్తారా? నేనలా మ్యూజిక్ నేర్చుకుంటూ ఉన్నప్పుడు కాంపిటీషన్స్‌కి అక్కడికి ఇక్కడికి వెళ్తుండేవాడిని. వెళ్తున్నప్పుడు ఆల్ ఇండియా రేడియోలో బాలానందం, బాల వినోదం నేను మా ఊర్లో హ్మ్. ఉన్నప్పుడే మా ఇంట్లో రేడియో ఉండేది. మా పంచాయతీ రేడియో ఉండేది. బాలానందం, బాల వినోదం గూడా వింటూ ఉండేవాడిని. రేడియో అక్కయ్య గారు, తురగా జానకిరాణి గారు. ఆ క్రేజ్‌తో అంటే అవే మాకప్పుడు. అవును. సో, నేను ఒకసారి వెళ్ళాను సండే. వెళ్ళి అక్కయ్య గారి దగ్గరికెళ్ళి అదే ఆ సండే వెళ్ళి అక్కడ నేను ఇట్లా పాడతానండి పల్లెటూరు నుంచొచ్చాను. అన్నట్టు నాకు పాడే అవకాశం ఇచ్చారు. అప్పుడు చిత్తరంజన్ మాస్టారు ఆహ్, నేర్పించిన పాట నేదైతే ఈ పాట నేర్చుకుందాం అనే దాంట్లో నేర్చుకున్నానో లైక్ హ్మ్.
బ్రతుకంతా ఇది నీకోసం, నా ప్రతి అడుగు నిన్ను చేరుట కోసం, బ్రతుకంతా ఇది నీకో అది నేర్చుకున్నాను రేడియోలో. ఓహ్! అది పాడాను. వండర్‌ఫుల్. ఇంకో వీక్ వచ్చి మాకు ఆహ్, ఆహ్, రామస్వామి గారని సంగారెడ్డిలో మ్యూజిక్ టీచర్ ఉండేవారు. ఆయన నేర్పించిన ఒక పాట 'సోదరీ' అని ఒక పాటుంది. అది పాడాను. తర్వాత 'పదములే చాలు' ఇలా ప్రతి వారం వెళ్ళేవాడిని. ఏదో ఒక పాట నేను రేడియోలో పాడేవాడిని. అక్కయ్య గారు నాకు అవకాశం ఇచ్చి, అప్పుడు నా గొంతు చూసి ఆవిడ చాలా ఇష్టపడ్డారు. ఇంకా ముచ్చట పడిందేంటంటే, నేను ఒక పల్లెటూరులో పుట్టి పెరిగి ఇక్కడొచ్చి పాడుతున్నానని ఆవిడ నన్ను చాలా సపోర్ట్ చేశారు ఫస్ట్. అంటే ఎంత సపోర్ట్ అంటే ఇంకా ఆవిడ నన్నందరికి పరిచయం చేయడం. "నువ్వు తప్పకుండా మ్యూజిక్ నేర్చుకోవాలి నాన్న. క్లాసికల్ నేర్చుకోవాలి. ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. అలాగే చదువుకోవాలి. 10థ్ క్లాస్ మళ్ళీ రాసి" ఇవన్నీ ఆవిడ మోటివేట్ చేస్తే, అలా ఆవిడ సంరక్షణలో ఎన్ఎస్ శ్రీనివాసన్ గారికి నన్ను పరిచయం చేశారు. శారదా శ్రీనివాసన్ గారు పరిచయం చేస్తే ఆయన నా పాట విని నాకొక చిన్న కీర్తన నేర్పించారు ఫస్ట్. నేర్పించి అలా కాదు నువ్వు బేసిక్స్ నుంచి మళ్ళీ చక్కగా ప్రాక్టీస్ చేయాలని ఆయన శిష్యురాలైన ఓరుగంటి లీలావతి గారికి నన్ను అప్పజెప్పారు. ఆవిడ అప్పటినుంచి నన్ను చేరదీసి చక్కగా నాకు కర్ణాటక సంగీతం, చక్కగా వర్ణాలు, గీతాలు, వర్ణాలు అవన్నీ కూడా నేర్పించడం. ఇక మ్యూజిక్ కాలేజ్ వదిలేసి నేను ఆవిడ దగ్గర నేర్చుకోవడం మొదలెట్టాను. తర్వాత నేను రేడియోలో పాడుతున్నప్పుడు పివి సాయిబాబా గారు విన్నారు. విని నన్ను పిలిచి, "బాబు నీ వాయిస్ బాగుంది. లలిత సంగీతం నా దగ్గర నేను కార్యక్రమాలు చేస్తుంటాను. సాయంత్రం ఒక కార్యక్రమం ఉంది వచ్చి చూడు" అంటే నేను సాయంత్రం రవీంద్ర భారతి వెళ్తే అక్కడ అద్భుతంగా పాడుతున్నారు. వేదవతి గారు, చిత్తరంజన్ మాస్టారు, ఆహ్, వీళ్ళంతా పెద్ద ఛాయాదేవి గారు, చంద్రకాంత గారు, కేబీకే మోహన్ రాజు గారు. అద్భుతమైన లలిత గీతాల కార్యక్రమం. నాకు అసలు ఇలా ఉంటాయా పాటలు? దాని తర్వాత అక్కడ ఆయన నన్ను చేరదీసి మళ్ళీ నాకు లలిత సంగీతం నేర్పించి, ఆయన గూడా నన్ను పాడించడం. ఇలా జరిగింది. మెల్లిమెల్లిగా ఒక్కొక్క స్టెప్. మళ్ళీ నేను ఇంటర్మీడియేట్ 10థ్ క్లాస్ మళ్ళీ రాసి పాసయ్యి, మేడ్చల్‌లో ఇంటర్మీడియేట్ చదువుకున్నాను. అక్కడి నుంచి వచ్చి పాడుతూ ఉండేవాడిని. ఇది ఇంకో స్టెప్. వండర్‌ఫుల్. మీరు ఫస్ట్ దూరదర్శన్‌లో పాడిన పాట గుర్తుందా? దాని తర్వాత మా గురువుగారు సాయిబాబా గారు దూరదర్శన్‌లో బృంద గీతాలు పాడించేవారు చాలా. అప్పట్లో మా బృంద గీత చిన్నతనంలో ఫస్ట్ ఎక్కువ చూసింది అవే. అందరం ఒక 20 మంది, ఓ 10 మంది ఫిమేల్, 10 మంది మేల్. అలాగే ఆల్ ఇండియా రేడియోలో నేను పాడాను ఫస్ట్. ఓకే. ఫస్టు బాల వినోదం తర్వాత యువవాణిలో పాడేవాడిని. యువవాణి. హ్మ్. అది ఆడిషన్. దాని తర్వాత హైదరాబాద్ మెయిన్ దాంట్లో ఆడిషన్ పాస్ అయ్యాను సింగర్‌గా. అలా నాకు రెగ్యులర్‌గా అక్కడ జరిగే కార్యక్రమం అక్కడ రికార్డింగ్స్ అన్నీ కోరల్ సింగింగ్ అని అలా మెయిన్ సోలోస్ పాడేవాడిని. బ్యాలెస్ ఉండేవి రికార్డ్ చేశారు. చిత్రలేని మాస్టారు, అలాగే విశ్వనాథం మాస్టారు, మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్. అక్కడ ఇంకా చాలా రికార్డింగ్స్‌లో నేను రెగ్యులర్‌గా పాడాను. దాని తర్వాత దూరదర్శన్‌లో నేను పాడడం మొదలెట్టాను. దాని తర్వాత నేను కూడా మ్యూజిక్ డైరెక్టర్ ఆడిషన్ కూడా పాస్ అయ్యాను. ఓకే. తర్వాత ఈ లోపల 'కృష్ణ నీరజ్' అని వాళ్ళ ఆర్కెస్ట్రా ఉండేది. ద మ్యూజిక్ గ్రూప్ అప్పుడే స్టార్ట్ చేశారు. ఓహ్! వెంటనే నన్ను శరత్ బాబు గారు వీళ్ళంతా నన్ను అందులో ఆర్కెస్ట్రాలో తీసుకొని వాళ్ళ దాంట్లో పాడించారు. దాంతో చాలా మంచి పేరు ప్రాచుర్యం నాకు పొందింది. వచ్చిందనమాట. సో, థాంక్స్ టు ఆకాశవాణి, దూరదర్శన్. ఫస్ట్ నా మొట్టమొదటి మెట్లు అక్కడి నుంచి. నాకు అందుకే నాకు ఒక తల్లి లాంటి సంస్థ అంటాను నేను ఆకాశవాణి, దూరదర్శన్. అందుకే ఇప్పుడు గూడా నాకు ఆకాశవాణిలో పాడుతున్నా, దూరదర్శన్‌లో వెళ్ళి అక్కడ లోపలికి అడుగుబెట్టి పాడుతున్నా నాకా మొట్టమొదటి రోజులు నన్ను మొట్టమొదటి అడుగులు వేయించిన మహా సంస్థలు, గొప్ప సంస్థలు ఎప్పుడు నాకు ఆ రికార్డ్స్ ఉంటాయన్నమాట. మీరు ఆ తర్వాత మెట్టు మెట్టు పాడుతా ఎక్కి తీగ. పాడుతా తీయగాలో అడుగుపెట్టారు. ఫస్ట్ సీరీస్ మీతోటే మొదలైంది. అవును. సో, అప్పుడు బాలు గారితోటి మీకున్న పరిచయం, మీకున్న అనుబంధం వివరిస్తారా? డెఫినెట్‌లీ. ఇప్పుడు నేను చెప్పాను గదా! నాకు ఫస్ట్ సోర్స్ రేడియో మాకు హ్మ్. ఊర్లో. ఆ రేడియోలో వచ్చే పాటలన్నీ వింటుండేవాడిని. పొద్దున 'భక్తిరంజని' దగ్గర నుంచి రాత్రి 'ఆప్‌కి ఫర్మాయిష్' రాత్రి ఒక 'ఛాయాగీత్' అని వచ్చేది. దాని తర్వాత లాస్ట్ ప్రోగ్రామ్ ఒకటొచ్చేది. అప్పటిదాకా వింటూ ఉండేవాళ్ళం రేడియో. మధ్యలో స్కూల్‌కెళ్ళిన టైం తప్ప. అలా ఆ రేడియోలో మనము
ఘంటసాల మాస్టారు, సుశీలమ్మ గారు, జానకమ్మ గారు, బాలు గారు, యేసుదాస్ గారు, మొహమ్మద్ రఫీ గారు, కిషోర్ కుమార్ గారు, ముఖేష్ గారు, ఇలాంటి మహానుభావుల పాటలు వింటూ పెరిగాం. ఇటు బాలమురళి కృష్ణ గారు, ఎంఎస్ అమ్మ గారు, ఇంత ఇటు లలిత గీతాల్లో పాలగుమ్మి గారు, వేదవతి అమ్మ గారు, వీళ్ళ పాటలు వింటూ పెరిగాం మేము. సో, అలాంటి వాళ్ళల్లో బాలు గారు నిర్వహిస్తున్న పాడుతా తీయగా అంటే అంతకుముందు మేము బాలుగారి షోస్ ఏమన్నా ఉంటే ఎక్కడో ఆడియన్స్‌లో ఎక్కడో దూరంగా నుంచొని ఆయన దగ్గరికి కూడా ఎళ్ళే అవకాశం రాకపోయేది. అంతా ఆపేవాళ్ళు మమ్మల్ని. ఆయన దగ్గరికెళ్దామంటే. అలాంటి మ్యూజిక్ లవర్స్ మేము. వాళ్ళు మనకి ఒక ఇన్‌స్పిరేషన్ మనకి. ఖచ్చితంగా. వాళ్ళని చూస్తే చాలనే టైంలో ఆయన నిర్వహిస్తున్నారు. ఈటీవీ లాంటి గొప్ప మహా సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమంలో డ్రీమ్ అందరికి పాడాలని. నాకు గూడా ఉండేది. కానీ అప్పుడు సడెన్‌గా అప్పటికే దూరదర్శన్‌లో హైదరాబాద్‌లో మాకు కొంచెం పేరుంది. ఆ పేరున్న వాళ్ళని డైరెక్ట్‌గా పిలిచారు. మయూరి సంస్థకి పిలిచి అక్కడ ఆడిషన్ చేశారు. డైరెక్ట్‌గా పిలిచారు. ఓహ్! నేను అక్కడికెళ్ళి పాడాను. పాడిన తర్వాత నేను సెలెక్ట్ అయ్యాను. ఇక నా అప్పటికే నేను కాంపిటీషన్స్‌లో చాలా పాడేవాడిని. నా మొట్టమొదటి కాంపిటీషన్ విన్నింగు వంశీ సంస్థ. వంశీ బర్కిలి సంస్థలో చాలా గొప్ప కాంపిటీషన్స్ నిర్వహించేవాళ్ళు. శిరోమణి డాక్టర్ వంశీ రామరాజు గారు. అందులో ఒక సంస్థ వాళ్ళు నిర్వహించిన ఒక గొప్ప కాంపిటీషన్‌లో బాలుగారు జడ్జి ఓహ్! ఫైనల్స్‌కి. అందులో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆహ్, అది నాకు ఫస్ట్ అవార్డ్. నాకు వంశీ బర్కిలి అవార్డ్ వచ్చింది. దాని తర్వాత ఎన్నో కాంపిటీషన్స్‌లో నాకు ఫస్ట్ వచ్చేది. కొన్ని కాంపిటీషన్‌లో సెకండ్ వచ్చేది. కొన్నిట్లో థర్డ్, కొన్నిట్లో రాకపోయేది. ఇలా నాకు దూరదర్శన్ అంత పేరొచ్చాక కాంపిటీషన్స్ పాడడం మానేశాను. ఎందుకంటే నాకు పేరొచ్చింది. కాంపిటీషన్స్‌లో ఫస్ట్ ప్రైజ్‌లొచ్చాయి. మళ్ళీ ఇక్కడ లూజ్ అయితే పేరు పోతుందని ఇన్‌సెక్యూరిటీ. కొంచెం చిన్న లోపల. అవును. దాంతో కాంపిటీషన్స్ పాడడం మానేసాం. ఎక్కడ పోతుందో మళ్ళీ మాకు రాదు అని. సో, కానీ మళ్ళీ వీళ్ళు పిలిచేసరికి అంత పెద్ద సంస్థ. బాలుగారి పక్కన నించుంటాం. పాడతాం. ప్రైజ్ వస్తుందా? రాదా? ఆయన పక్కన నాకు నిల్చోవడమే ఒక నేను పెద్ద త్రూ ఎఫర్ట్. అవుతానా? ఎలిమినేట్ అవుతానా? అనవసరం. కరెక్ట్. ఒక్క ఎపిసోడ్ అయినా అంత మనం అంతా ఆహ్, ఆరాధించే వాళ్ళు ఆయన పక్కన మనం నిలబడతాం. నన్ను పేరు పెట్టి పిలుస్తారు. నా భుజం మీద ఎప్పుడో ఒకసారి చెయ్యేస్తారు. ఒక పిక్ తీసుకుంటాను. ఒక ఎపిసోడ్ అని నేను కనిపిస్తాను ఆయన పక్కన అనే దాంతో ఒక ఆశ. వెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా. భయపడుతూనే పాడాను. చాలా భయం. అంటే అంత మనం ఇష్టపడే అంత లెజెండరీ పర్సనాలిటీ. సో, కానీ 1, 2, 3, 4 ఎపిసోడ్స్ అయ్యేసరికి మా భయం పోగొట్టారు అక్కడ. బాలుగారే కాదు, ఎన్‌బి శాస్త్రి గారు, రామ్ ప్రసాద్ గారు, అచ్చిబాబు గారు, మా ఆర్కెస్ట్రాలో వాయించే కృష్ణ గారు, వీళ్ళంతా గూడా మాకు ఆహ్, మమ్మల్ని కంఫర్ట్ జోన్‌లోకి తీసుకెళ్లారు. తర్వాత భగవంతుడి దయతో ఒక ఎపిసోడ్‌లో మాది 1 ½ ఇయర్స్ అయింది మాది. అంటే మోర్ థాన్ 60 ఎపిసోడ్స్ చేశారు. అంటే అప్పుడు ఓహ్! ఇలా 13 ఎపిసోడ్స్ 12 మందే అలా లేదు. అప్పుడు చాలా మందితో ఒకేసారి ఒకే లెంథీ సీరీస్ చేశారు ఫస్ట్. ఫస్ట్. అంటే మేము ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ పాడతా తీగ. అవును. అలా దేవుడి దయతో ఒక్కొక్క మెట్టెక్కుతూ ఫైనల్స్‌కి చేరాను. నేను, పార్థసారథి, నిష్మ, ఉష. అందులో ఫైనల్స్‌లో నేను రన్నర్ అప్‌గా పార్థసారథి విన్నరు. నేను అలా ఉష విన్నరు. ఇలా ఉష, పార్థసారథి, ఉష విన్నరు. నేను, నిష్మ రన్నర్స్. ఫైనల్స్‌లో నలుగురం పాడాం. కానీ మాకు విపరీతమైన పేరొచ్చింది ప్రజల్లో. మమ్మల్ని ఆదరించి ఇంకా ఇట్లా పాడుతా తీయగా అవుతూనే చాలా ప్రోగ్రామ్స్ మాకు పాడే అవకాశం. ఫస్ట్ ప్రోగ్రామ్ మేము వైజాగ్‌లో పాడాం. రమాదేవి గారు. 'సౌందర్య లహరి.' నాకిప్పటికీ అన్నంరాజు గుర్తు. రమాదేవి గారు. యెస్. అన్నంరాజు. వాళ్ళ ప్రోగ్రామ్‌లో ఫస్ట్ పాడాను నేను. వాళ్ళు మమ్మల్ని పిలిచారు. నన్ను, పార్థుని. అప్పుడు నిష్మ ఆహ్, చెన్నై ఎళ్ళిపోయింది. వాళ్ళ బాబాయిది మనోగారి దగ్గరికి. ఆహ్, నేను, పార్థు, ఉష ముగ్గురం ఇలా వైజాగ్ వెళ్ళి ట్రైన్ దిగంగానే అక్కడ బ్యానర్స్ ఒక 10 మందొచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం. మమ్మల్ని ఒక గెస్ట్ హౌస్‌లో ఈ సెలబ్రిటీ అంటే ఫస్ట్ టైమ్ మేము యూ అది విట్నెస్డ్ ఇట్. ఆస్వాదించాం. కరెక్ట్. అంటే అది బికాస్ ఆఫ్ పాడతా తీగ. పాడుతుంది. బికాస్ ఆఫ్ బాలు గారి ప్రోగ్రామ్. సో, ఆల్‌వేస్ ఐ థాంక్ రామోజీరావు గారు, ఈటీవీ, బాలు గారు. ఎందుకంటే ఫస్ట్
ఫస్ట్ పేరు తీసుకొచ్చిన ఆకాశవాణి, దూరదర్శన్ తర్వాత ప్రజల్లో క్రేజ్ తీసుకొచ్చిన ప్రోగ్రామ్ అది ప్రోగ్రామ్ మాకందరికీ. అందరికి. సో, రమాదేవి గారికి కూడా నా కృతజ్ఞతలు, సత్యనారాయణ గారికి కూడా. వాళ్ళు మా ప్రోగ్రామ్ పెట్టి ఎంతమంది వచ్చారు అంటే ఆ హాల్ కిక్కిరిసిపోయింది. గోడలు ఆ పక్కన కూడా నిలబడ్డారు. ఎంత ఆదరణ! అది మేము ఫస్ట్ చవి చూసాం. అప్పటినుంచి కొన్ని వందల షోస్ మేము అన్ని ఊర్లలో నేను, పార్థు, ఉష ముగ్గురం చేసేవాళ్ళం. ఓకే. సో, అది అలా అలా ముందుకెళ్తూ ఆ పాడతా తీగ ఫైనల్స్ పాడినందువల్ల మాకొచ్చిన ఆహ్, కీర్తి, కీర్తి. ఆ ఫేమ్ అనేది మేము ఫస్ట్ టైమ్ చవి చూసాం. వండర్ఫుల్. మీరు మనం ఈ వర్క్‌షాప్‌కి వచ్చిన రోజు మీరు చాలా చిన్న మైనర్ ఇవి కూడా జడ్జెస్ అబ్జర్వ్ చేస్తారు. మీరు దానివల్లే రన్నర్స్ అప్‌గా ఉండిపోతారు అని కొన్ని అవునండి. పర్టిక్యులర్‌గా అవును. చెప్తూ ఉంటారు. అవును. సో, ఇలాంటి మెళకువలు బాలు గారి దగ్గర మీరేమైనా నేర్చుకున్నారా? డెఫినెట్‌లీ అండి. పాడుతా తీగ అనే కార్యక్రమం ఒక లెర్నింగ్ ప్రాసెస్ అండి. నేను అందుకే మా పిల్లలకు పాడుతా తీగలో సెలెక్ట్ అవుతారు చాలామంది. ఇప్పటివరకు మాకు ఓహ్, ఒక ఈటీవీలో పాడుతా తీగ ఇంకా మిగతా కార్యక్రమాల్లో పాడిన పిల్లలు అరౌండ్ 150 నా ఓహ్! సంస్థ నుంచి. అందులో చాలామంది విన్నర్స్, రన్నర్స్ అయ్యారు. పార్టిసిపెంట్స్ అయ్యారు. వాళ్ళందరికీ నేను చెప్పేదేంటంటే పాడుతా తీయగ గాని, ఈటీవీ పాడుతా తీయగ, జీ టీవీ సరిగమప, ఆహ్, ఆహాలో వచ్చే జీ సరిగమప తెలుగు, తర్వాత జెమినీలో వచ్చే కార్యక్రమం కానీ, మా టీవీలో వచ్చే సూపర్ సింగర్ ఎక్కడైనా మీరు వెళ్లి పాడండి. ఇదంతా మీకు పాడుతా తీయగ అనేది ఒక లెర్నింగ్ ప్రాసెస్ మీకు. అక్కడ మీరు విన్నర్ అవుతారా? రన్నర్ అవుతారా? పక్కన పెట్టండి. ఒక ప్లాట్‌ఫార్మ్. పాడుతా తీగలో మీరు ఎళ్లి ఫస్ట్ ఎపిసోడ్‌లో సెలెక్ట్ అయ్యి, మీరు అక్కడి నుంచి లాస్ట్ ఎపిసోడ్ పాడి బయటకొచ్చేసరికి మీరెంత అప్‌గ్రేడ్ అవుతారు ఒక సింగర్స్‌గా. అక్కడ బాలుగారే కాదు, బాలుగారైతే బోలెడంత నేర్పిస్తారు మాకు ఆఫ్ స్క్రీన్ గూడా. అలాగే అక్కడొచ్చిన జడ్జెస్, అక్కడుండే మ్యూజిషియన్స్, హ్మ్. అక్కడుండే డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా ఎంతో నేర్పిస్తారండి ఆఫ్ స్క్రీన్‌లో. అంటే మాకు ఎంత ట్రైనింగ్ ఉంటుందక్కడ. ఇప్పుడు శ్రీనివాస్ గారని అక్కడ ట్రైన్ చేస్తారు. అవును. పాడుతా తీగ పిల్లలకి. సో, నేనందుకే మీరు వెళ్ళండి, పాడండి, స్పోర్టివ్‌గా ఉండండి. మీరు ఎలిమినేట్ అయినా సరే అందరికి థాంక్స్ చెప్పి రండి. ఎందుకంటే పాడుతా తీగ లాంటి ప్రోగ్రామ్ లూజింగ్ కాదండి. గెయినింగే. గెయినింగ్. దే యాహ్! గెయిన్ సో మచ్. వాళ్ళు ఆ ప్రోగ్రామ్ వల్ల ఎన్నో పాటలు నేర్చుకుంటారు. కొత్త కొత్త పాటలు. సాధనం ఎక్కువ చేస్తారు. ఎక్కువ అవర్స్. ఒక ప్రోగ్రామ్‌లో పాడడం వల్ల, ఒక కాంపిటీషన్స్‌కెళ్ళడం వల్ల కొత్త పాటలు ఎన్నో నేర్చుకుంటాం. దాని సాధనం ఎంతో సాధన చేస్తాం. చేయాల్సొస్తుంది. ఎంతోమంది దగ్గర ట్రైనింగ్ తీసుకుంటాం. సో, ఇదంతా గెయినింగే అండి. అవును. లూజింగ్ కాదండి. సో, మనము ఒక కాంపిటీషన్‌కెళ్ళి మనం వెనక్కొచ్చాక మన పాయింట్స్ పెరుగుతాయండి. మన కెపాసిటీ, సింగింగ్ కెపాసిటీ, మన లెవెల్ ఆఫ్ సింగింగ్ పెరుగుతుంది. పెరుగుతుంది. ఈజ్ ఇట్ లూజింగ్ ఆర్ గెయినింగ్ అండి? డెఫినెట్‌లీ ఎన్నో గెయినింగ్. కొత్త పాటలు నేర్చుకుంటాం. కరెక్ట్. తర్వాత స్ట్రెస్ మేనేజ్‌మెంట్స్ నేర్చుకుంటాం. జడ్జెస్ ఇచ్చే సూచనలెన్నో మనం వింటాం. వింటాం. దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాం. పక్కన ఎంత పాడుతున్నారో వింటాము. అంటే ఒకళ్ళనొకళ్ళు అప్రిషియేట్ చేసుకోవడం, ఆ స్ట్రెస్ మేనేజ్‌మెంటు, స్పోర్టివ్‌నెస్ ఇవన్నీ కూడా కాంపిటీషన్స్ వల్ల జరుగుతాయి. అందుకే మా పిల్లలందరికీ, మా స్టూడెంట్స్ అందరికీ మంచి కాంపిటీషన్స్ వెళ్ళండి, పార్టిసిపేట్ చేయండి, పాడండి రండి. విన్ అవుతామని పాడొద్దు. నేర్చుకోవడానికి పాడండి అని పంపిస్తాను. కాబట్టి మా స్టూడెంట్స్ అందరూ కూడా వెళ్తారు, పాడతారు, వస్తారు, గెలుస్తారు. సెకండ్ వస్తుంది, థర్డ్ వస్తుంది, రాదు. ఏదైనా సరే చక్కగా ఆనందంగా వాళ్ళకంతా థాంక్స్ చెప్పి వస్తారు. వండర్‌ఫుల్. సో, ఇలాగా మీరు ఇప్పుడు ఈ 'లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ' అన్నది మీరు స్టార్ట్ చేసి 27 ఇయర్స్. సో, ఈ 27 ఇయర్స్ అంటే 2 శతాబ్దాలకు మించిన ఈ మీ కృషి దశాబ్దాలు. దశాబ్దాలకు హ్మ్. మించిన మీ కృషిలో ఫస్ట్ బ్యాచ్ సింగర్స్ 'గీతా మాధురి', 'కృష్ణ చైతన్య', యాహ్! 'దీప్' వీళ్ళందరికీ మీరు అప్పుడు ఆ రోజుల్లో ఇచ్చిన ట్రైనింగ్, ఇప్పుడు ఈ రోజుల పిల్లలకి మీరిచ్చే ట్రైనింగ్‌కి ఏవైనా అంటే లెర్నింగ్ ప్రాసెస్‌లో ఏవైనా తేడా ఉన్నాయా? డెఫినెట్‌లీ అండి. లెర్నింగ్ ప్రాసెస్ షుడ్ కంటిన్యూ ఈవెన్ ఫర్ ఎ గురు. నేను హంబుల్‌గా ఎప్పుడు నేను చెప్తుంటాను. దట్ ఈస్ ఫ్యాక్ట్. హంబుల్ అంటే ఏదో ఓవర్ యాక్షనో, అవును. వీడేదో అతి చేస్తున్నాడురా, వీడు అనుకోవద్దు. ఎవ్వరైనా సరే సార్ నేర్చుకుంటూనే ఉండాలి. నేను చేసేదేంటంటే, నేను నాకంటే ఎక్కువొచ్చిన వాళ్ళ దగ్గర నేర్చుకుంటుంటాను. నాకంటే తక్కువొచ్చిన వాళ్ళకి నేర్పిస్తుంటాను. అవును. ఇది ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది. నేను నిరంతరం నేర్చుకుంటూ ఐ విల్ బి లెర్నింగ్, ఐ విల్ బి టీచింగ్. ఐ విల్ బి లెర్నింగ్, ఐ విల్ బి ప్రాక్టీసింగ్, ఐ విల్ బి టీచింగ్. ఇది ప్రాసెస్ ఎవరికైనా నడుస్తుందండి. కాబట్టి
పాడుతా నేనెప్పుడైతే ఎల్ఎంఏ పెట్టి నేర్పిస్తూ వెళ్ళానో, నాకెంత రాదో నాకు తెలిసింది. అప్పటిదాకా నేనేదో ఒక సింగర్‌గా పాడేవాడిని. ఆర్కెస్ట్రాలో పాడేవాడిని. హ్మ్. ఏదో ఒక పాట కావాలంటే ఆ పాట నేర్చుకోవడం, అక్కడెళ్ళి పాడడం. ఓసారి పాడేవాడిని, ఓసారి యావరేజ్‌గా పాడేవాడిని, ఓసారి నార్మల్‌గా. కుప్పగా పాడేవాడిని. ఇవన్నీ జరుగుతుండేది. బట్ ఒక సింగర్‌గా. కానీ ఎప్పుడైతే నేను 'లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ' స్టార్ట్ చేశానో, ఎందుకు స్టార్ట్ చేశానంటే అది గూడా, నేను 'పాడుతా తీగ' పాడిన తర్వాత సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్‌కి రావడం మొదలెట్టింది. ఎంతోమంది పెద్దల కృషి వల్ల. అవును. ఇక్కడ ఎంతోమంది ఆహ్, నందమూరి గారు, అక్కినేని గారు, ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఇక్కడ స్టూడియోలు పెట్టడం. కృష్ణ గారు, రామోజీరావు గారు, ఇక్కడ రామానాయుడు గారు. ఇలా ఇక్కడ స్టూడియో స్టార్ట్ అయ్యాక షూటింగ్స్ అన్నీ ఇక్కడ జరిగేవండి. కానీ సింగింగ్, మ్యూజిక్ మాత్రం చెన్నైలోనే జరిగేది. ఓకే. ఈ లోపల కోటి గారు, ఆర్‌పి గారు ఇలా ఇక్కడ రికార్డింగ్స్ చేయడానికి స్టార్ట్ చేశారు. చూద్దాం మన తెలుగు వాళ్ళతో గూడా మనము ఇక్కడ గూడా మన సింగింగ్, మ్యూజిక్ కూడా మనం స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశారండి. కానీ ఇక్కడ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండేవి. అంటే స్ట్రింగ్స్ అంటే ఇప్పుడు కొన్ని పాటల్లో ఒక 50, 60 వయలిన్స్, వయోలాస్, డబుల్ బేసు ఇలాంటివన్నీ ఉండేవి. ఆ స్ట్రింగ్ సెక్షను, ట్రంపెట్స్, హ్మ్. సారంగి, అలాగే కోరస్. అయితే అప్పుడు మీరు ఇక్కడ సింగర్స్ లేరా అంటే ఉన్నారండి. నేను చెప్పాను గదా! ఇక్కడ ఇండస్ట్రీ లేకపోవడం వల్ల ఇక్కడ ఉద్యోగం చేసుకుంటూ సరదాగా వీకెండ్స్‌లో పాడే సింగర్స్ ఉండేవాళ్ళు. అంటే మెయిన్ సింగింగే కెరియర్‌గా తీసుకునే సింగర్స్ తీసుకునేవాళ్ళు అప్పుడు లేరు. లేరు. హ్మ్. చాలామంది బాగా పాడేవాళ్ళు. భక్తి పాటలు, లలిత గీతాలు వీకెండ్స్‌లో లేకపోతే ఏదైనా ఆర్కెస్ట్రాస్‌లో పాడుతూ ఉద్యోగాలు చేస్తూ వేరే చోట. అయితే ఇక్కడ సినిమా ఫీల్డ్ కోసమే పాడే సింగర్స్ లేరు. ఇదే వృత్తిగా తీసుకొని ఉండేవాళ్ళు కాదు. నాతో సహా అందరం. నాకప్పుడు అనిపించిందేంటంటే ఈటీవీతో సహా ఇంకా చాలా టీవీలు స్టార్ట్ అయ్యాయి. అందులో మ్యూజిక్ బేస్డ్ ప్రోగ్రామ్స్ చాలా స్టార్ట్ అయ్యాయి. అలాగే సినిమాల్లో గూడా కోరస్ పాడే అవకాశం అనేది మొదలైంది. స్టార్ట్ అయింది. అంటే సింగర్స్ అవసరం ఎక్కువ ఏర్పడింది. నేను కొన్ని సినిమాలకి నేను పనిచేశాను. ఆ! కండక్టింగ్ చేశాను. ఆర్‌పి గారి సినిమాలకి. నేను చెన్నై ఎళ్లి స్ట్రింగ్స్, కోరస్ రికార్డ్ చేసుకొని వచ్చేవాడిని. ఓహ్! అంటే ఒక పాట 2 పాటలకో, ఒక పాటకో రికార్డింగ్ ఒక కోరస్ చేయాలంటే నేను ఇక్కడి నుంచి ట్రైన్ పట్టుకొని చెన్నై ఎళ్ళాలి. అక్కడొక అరేంజరు అవన్నీ అరేంజ్ చేయాలి. స్టూడియో, సింగర్స్‌ని, స్ట్రింగ్స్ అప్పుడు మేము రికార్డింగ్ చేసుకొని రావడానికి 4, 5 రోజులు పట్టేది. ఒక పాటకి. సో, అప్పుడు నాకనిపించిందేంటంటే, నేను ఆల్ సెయింట్స్ హై స్కూల్ అని ఒక స్కూల్‌లో పనిచేసేవాడిని. అవును. ఆల్ సైడ్స్. అంతకుముందు తక్షశిల పబ్లిక్ స్కూల్. ఈ 2 స్కూల్‌లలో. నేను పనిచేసినప్పుడు ఆ స్కూల్‌లో నాకొక కాయర్ కావాలని నేను అందరిని ఆడిషన్ చేసేవాడిని పిల్లల్ని. నేనొక సింగింగ్ గ్రూప్ తయారు జేయడానికి. అప్పుడు నాకు తెలిసిందేంటంటే, ఒక 100 మందిలో అటు ఇటుగా ఒకళ్ళకి శృతి అనేది ఉంటుంది దేవుడిచ్చింది. అంటే ఎవ్రీబడీ కెన్ లెర్న్ మ్యూజిక్. ఎవ్రీబడీ కెన్ బికమ్ ఏ మ్యూజిషియన్. అంటే ఒక గిటార్ నేర్చుకోవచ్చు, సితార్ నేర్చుకోవచ్చు, తబలా నేర్చుకోవచ్చు, జాజ్ డ్రమ్స్, ఫ్లూట్ నేర్చుకోవచ్చు, వీణ నేర్చుకోవచ్చు. కానీ గాయకులవ్వాలంటే వాళ్ళకి దైవదత్తమైన ఒక శృతి కావాలి. స్కిల్ ఉండాలి. అది శృతి. అది అది గురువులు పెట్టేది కాదు. తల్లిదండ్రులు పెట్టేది కాదు. అది ట్రైనింగ్‌తో వచ్చేది కాదు. శృతిని పట్టుకొని పాడడం అనేది శృతి రావాలి. అనేది దైవదత్తంగా అవును. వస్తుంది. అది 100 మందిలో ఒకళ్ళకి అటు ఇటుగా ఉంటుంది. మరి మిగతా 99 ఏంటయ్యా అంటే వాళ్ళకి ఇంకో దాంట్లో ఇస్తాడు స్కిల్ దేవుడు. మనకి ఎన్నో కళలుంటాయి. ఎన్నో స్కిల్స్. దేవుడు పంచుతాడు. ఒకళ్ళకి డాన్స్‌లో ఇస్తాడు. ఒకళ్ళకి మ్యూజిక్‌లో, ఒకళ్ళకి మ్యాథమెటిక్స్‌లో, ఒకళ్ళకి ఫిజిక్స్‌లో, వాళ్ళకి లీడర్‌షిప్ క్వాలిటీస్ ఇస్తాడు. ఒకళ్ళకి డ్రామాలో ఇస్తాడు. అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దైవదత్తమైన స్కిల్ పుట్టుకతో ఉంటది. అలా సింగింగ్ ఈస్ వన్ ఆఫ్ ది స్కిల్స్. అది డెఫినెట్‌లీ. ఉన్న వాళ్ళని మనం ముందు గుర్తించాలి. అది ముందు తల్లిదండ్రులు గుర్తిస్తారు. వాళ్ళు రేడియోలో వచ్చే పాటలు వాళ్ళు ఏ పాటొచ్చినా నీ కళని పట్టుకు వదలనవి చూడే అని పాడుతుంటాడు ఆ పిల్లాడు. శృతి తెలిసినోడేమో అది శృతిలో పాడుతుంటాడు. ఆ చిన్న పిల్లలే. అవును. శృతి నీ కాళ్ళని పట్టుకోవ అది తెలిసిపోతుంది. ఇంకో కొంతమంది పిల్లలు ఏదోటి బుట్ట బొమ్మ, బుట్ట బొమ్మ అని పాడతాడు. ఆ శృతి తెలుస్తుంది. అలాంటి శృతిలో పాడే పిల్లల్ని గుర్తించి తల్లిదండ్రులు మాలాంటి టీచర్స్ దగ్గరికి తీసుకొచ్చి
ఒక పద్ధతి ప్రకారం నేర్పిస్తే వాళ్ళు సింగర్స్ అవుతారు అని నాకు ఆల్ సైన్స్ హై స్కూల్‌లో తెలిసింది. నేను అక్కడే ట్రైనింగ్ మొదలెట్టాను ఫస్ట్. నేను ఇలా శృతిలో ఉండే పిల్లలందరినీ మ్యూజిక్ రూమ్‌కి తీసుకొచ్చి వాళ్ళని ఆ బేసిక్స్ అన్నీ నేర్పిస్తూ ఉండేవాడిని. అందులోంచి వచ్చిన వాళ్ళే మా ఆల్ సైన్స్ పిల్లల్లోనే ఇర్ఫాన్ అని, హేమచంద్ర వీళ్ళక్కడ పిల్లలు. అక్కడ చదువుకున్న అక్కడ పిల్లలు. చదువుకున్న పిల్లలు. సో, దాని తర్వాత కోరస్ పాడడానికి మనం తయారు చేయాలి పిల్లల్ని. అంటే సినిమా ఇండస్ట్రీలో కోరస్ పాడడానికి, అలాగే రియాలిటీ షోస్‌లో పాడడానికి, వేదికల మీద స్టేజ్ షోస్ పాడే పిల్లల్ని తయారు చేద్దాము అనే ఒక సంకల్పం నాకు కలిగింది. అప్పుడు ఒక మీటింగ్ అయింది హైదరాబాద్‌లో. ఇక్కడ ఇక్కడున్న ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా ఇక్కడ సింగర్స్ పాడడానికి అంటే ఇదే వృత్తిగా అంటే నేను చెప్పానుగా వేరే సింగర్స్ ఉద్యోగాలు చేస్తూ ఏదో పార్ట్ టైమ్ పాడేవాళ్ళు. పాడేవాళ్ళు. కానీ ఇంకా 24/7 సింగింగే వృత్తిగా తీసుకున్న వాళ్ళు కావాలి అని ఒక ఇక్కడ లేరు కాబట్టి మనం చెన్నై మీద డిపెండ్ అవ్వాలని ఒక తీర్మానం చేశారు. నాకనిపించింది మన దగ్గర లేదు అంటే ఏం చేస్తాం? అడుక్కుంటాం. లేదంటే పండించుకుంటాం. రెండిట్లో ఏది బెస్ట్? పండించుకోవడం బెస్ట్. అది నేను బాలు గారికెళ్ళి చెప్పాను. అప్పటికే నేను కొంచెం శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను. నేర్చుకుంటున్నాను ఇంకా. కంటిన్యూ చేస్తున్నాను. లలిత సంగీతం నేర్చుకుంటున్నాను. వేదికల మీద పాడుతున్నాను. ఒక రియాలిటీ షోని లె ఒక 1 ఇయర్ పాటు నేను అక్కడ రియాలిటీ షో ఎలా ఉంటుందో చూసినవాడిని. చూసారు. నేను ఎక్స్‌పీరియన్స్ అయిన ఒక కంటెస్టెంట్. సినిమా ఫీల్డ్‌లో కూడా పనిచేశాను. టీచర్‌గా కూడా పనిచేశాను. ఇవన్నీ ఎక్స్‌పీరియన్సెస్‌తో మనమే ఎందుకు పొలం దున్నకూడదు ఇక్కడ. ఉన్న దాంతోనే ఇక్కడ బీడు భూమే అనుకోండి. సో, దున్నుదాం. నేనొక సినిమా చూశాను. అందులో కృష్ణ గారనుకుంటా. అందులో అన్నదమ్ములంతా మోసం చేసి మంచి భూమి వాళ్ళు తీసుకొని ఒక కొండల రాళ్ళు రప్పలున్న భూమి ఇస్తారు. అప్పుడు ఆ హీరోయిన్ వస్తుంది. ఆయన జీవితంలో. వాళ్ళు కష్టపడి దాన్ని సాగు కష్టపడతారు. చేస్తారు. తర్వాత దాంట్లో ఏదో మినరల్స్ ఏదో పడ్డము. పండిస్తారు. ఆళ్ళు రిచ్ అవ్వడం. అంటే కష్టపడితే మనము చేయగలము అనేది నాకు అది సినిమాలు కూడా మనకు చాలా స్ఫూర్తినిస్తాయండి. అవునవును. సినిమాలు, ప్రవచనాలు, పెద్దవాళ్ళు మాట్లాడే ఇంటర్వ్యూసు ఇవన్నీ కూడా నేను బాగా చూస్తూ ఉండేవాడిని. నేను లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఆ వార్తలు, ఇంటర్వ్యూసు, వేదికల మీద అయ్యే ప్రోగ్రామ్స్ అంతా వెళ్ళి చూస్తుండేవాడిని. ఎందుకంటే నాకు భాష కూడా సరిగ్గా రాకపోయేది. పల్లెటూరు నుంచి వచ్చాను. అవును. ఇన్ఫీరియారిటీ ఉండేది. సో, నేను ఈ నారాయణ రెడ్డి గారు వీళ్ళంతా మాట్లాడే భాష వింటూ ఉండేవాడిని రోజు తయారీగాని సభకెళ్ళి. ఇలా వార్తలు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నీ వింటుండేవాడిని. ఇంటర్వ్యూస్. దాంతో మనకు ఎంతో స్ఫూర్తి వచ్చేది. సో, చిన్న చిన్న పుస్తకాలు చదువుతుండేవాడిని. నవల్స్ చదువుతుండేవాడిని. తర్వాత జీవిత చరిత్రలు పెద్ద పెద్ద వాళ్ళు ఎంత ఎంత అలా ఆ రేంజ్‌కి ఎలా వెళ్లారని. తర్వాత సంగీతపరమైన పుస్తకాలు ఎక్కువ చదివేవాడిని. ఎక్కడ సంగీతపరమైన చర్చలు జరిగినా ఏదైనా అక్కడొచ్చి కూర్చొని పెద్దవాళ్ళు చెప్పేది అలా నిరంతరం అలా నేర్చుకుంటూ నాకనిపించిందేంటంటే, మనమే స్టార్ట్ చేద్దామని బాలు గారికి నేను ఎక్స్‌ప్రెస్ చేశాను. అప్పుడు బాలు గారు "ట్రై చెయి నాన్న. మంచి ఉద్దేశ్యం ఇది. మంచి మంచి సంకల్పానికి భగవంతుడు ఎప్పుడు ఆశీస్సులుంటాయి. మాలాంటి వాళ్ళందరం కూడా నీకు తోడుగా ఉంటామని" చెప్తే అప్పుడు పూర్తిగా చెప్పలేదే బాలు గారు. ట్రై చేయండి అన్నారు. ఎందుకంటే ఎంతోమంది వాళ్ళ దగ్గరికొచ్చి ఎన్నో మాట్లాడతారు. కానీ ఆయన కొన్ని వేదికల మీద రామాచారి గారి లాంటి వారికి అది మీరు తర్వాత నాకు ప్రోత్సాహం అనిపించింది ఇవ్వండి అని కూడా అన్నారు. పూర్తిగా సార్ నమ్మలేదే. ఏం చేయాలి నేను అని ఏ పేరు పెట్టకుండా 1998 జాన్యువరి 1 రోజున ప్రొఫెసర్ జీవి సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ మనవరాలు సౌమ్య అని పాడుతుంది. అక్కడ వాళ్ళ ఇంట్లో నాకు తెలిసిన స్టూడెంట్స్ అందరూ, నాకు తెలిసిన పిల్లలు, శశికళ వాళ్ళ పిల్లలు, హ్మ్. జీవీఎస్ గారి మనవరాలు, ఇలా కొంతమంది పిల్లలతో వాళ్ళ ఇంట్లో స్టార్ట్ చేశాను. కానీ మాకు మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే మాకు క్లాసికల్ మ్యూజిక్‌కి ఒక సిలబస్ ఉంటుంది. లైట్ మ్యూజిక్ ఒక సిలబస్ అంటూ లేదు. పాటలుంటాయి. మహానుభావులు స్వరపరిచిన పాటలుంటాయి. అవి నేర్పించడమే. కానీ ఇది సరిపోదు. ఏదో చేయాలి అని మొదలైతే పెట్టాను. నాకొచ్చిన పాటలు నేర్పిస్తూ ఉండేవాడిని. నాకు ఉన్నంతలో ఇలా ఉచ్చరించాలి పదాలని, ఇలా పదాల విరుపులు, ఇలా ఎక్స్‌ప్రెషన్ పెట్టి పాడాలని నేర్పిస్తూ ఉండేవాడిని. దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ లాట్ ఆఫ్ రీసెర్చ్. అసలు నేను తయారు చేసేది ఎవరిని ఇప్పుడు? అంటే వాళ్ళు ఆల్రెడీ క్లాసికల్ నేర్చుకుంటున్నారు.
ఎంతోమంది క్లాసికల్ టీచర్స్ హైదరాబాద్లో ఉండేవాళ్ళు, అద్భుతంగా నేర్పించే గురువులు ఉండేవాళ్ళు, ఎంత బాగా నేర్పించేవాళ్ళు. కానీ క్లాసికల్ ఒక కర్ణాటక మ్యూజిక్ నేర్చుకోవడం వల్ల మనకి రాగ లక్షణం, స్వరజ్ఞానం, లయ జ్ఞానం వస్తుంది. కానీ సినిమా పాట పాడడం అనేది అదొక చిన్న వేరే జానర్ అది. జానపద గీతం పాడడం అనేది ఒక జానర్. ఇప్పుడు గద్దరన్న పాడుతుంటే, గోరేటెంకన్న వీళ్ళంతా వీళ్ళంతా ఇప్పుడు జానపద గాయకులు పాడుతుంటే మనకి ఉత్తేజం, అదొక జానర్. శాస్త్రీయ సంగీతం పాడడం ఒక జానర్. సినిమా పాట పాడడం అది ఇంకొక స్టైల్, అదొక టెక్నిక్. సో మళ్ళీ బేస్ మళ్ళీ ఏదైనా లోతుగా వెళ్తే మళ్ళీ మ్యూజిక్లో ఉండే ఆ 12 స్వరస్థానాలు, 4 రకాల తాళాలు బేసిక్గా ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే శాస్త్రీయ సంగీతం గురువులు ఇంకా ఇప్పుడు మేము లైట్ మ్యూజిక్లో వాడేది 4 రకాల తాళాలు: రిష్ట్రగతి, చతురస్రగతి, ఖండం, మిశ్రం. ఇది 3 కౌంట్ రిథమ్ ప్యాటర్న్, 4 కౌంట్ రిథమ్ ప్యాటర్న్, 5 కౌంట్ రిథమ్ ప్యాటర్న్, 7 కౌంట్. ఇది మేము లైట్ మ్యూజిక్. కానీ ఇంకా విస్తృతంగా ఉంటుంది. అలాగే మేము 12 శృతులు వాడతాము. ఎక్కడైనా ఒక చోట క్లాసికల్ బేస్ చేసినప్పుడు షట్ శృతులు అలా. కానీ ఇంకా డీప్గా ఉంటుంది. అది శాస్త్రీయ సంగీతం గురువులు మనకు నేర్పిస్తారు శిష్యులకు. అయితే ఇలా వీళ్ళు నేర్చుకుంటున్న శాస్త్రీయ సంగీతం కానీ ఏది కానీ ఇవన్నీ ఈ జ్ఞానంతో ఒక సినిమా పాట ఎలా పాడాలి, వేదిక మీద ఎలా పాడాలి, రియాలిటీ షోలో ఎలాంటి పాటలు సెలెక్ట్ చేసుకొని పాడాలి అనేది నా పర్పస్ ఆఫ్ టీచింగ్. కాబట్టి నేను దీని మీద విపరీతంగా రీసెర్చ్ చేశాను. అంటే హిందీలో రైట్ ఫ్రమ్ సైగల్ గారు, రైట్ ఫ్రమ్ నౌషాద్ గారు టు ప్రజెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎలా కంపోజ్ చేస్తున్నారు, ఎలా గాయకులతో పాడిస్తున్నారు, అలా రైట్ ఫ్రమ్ రాజేశ్వరరావు గారు, పెండియాల గారు, ఘంటసాల గారి దగ్గర నుంచి ఇప్పటి మ్యూజిక్ డైరెక్టర్స్ దాకా ఎలా పాడిస్తున్నారు. అలాగే రైట్ ఫ్రమ్ ఘంటసాల గారు, బాలు గారు, అక్కడి నుంచి సుశీలమ్మ గారు, జానకమ్మ గారి దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎలా సింగర్స్ పాడాల్సి వస్తుంది, కోరస్ ఎలా పాడాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా నేను రీసెర్చ్ చేయడం, హోంవర్క్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఎలా కంపోజ్, ఇవన్నీ చేసి నాకంటూ ఒక సిలబస్ నేను తయారు చేసుకోవడం మొదలెట్టాను. సో అందుకోసం మీరు క్లాస్కి వచ్చి చూశారు కదా, క్లాసికల్ని ఎంకరేజ్ చేస్తూనే ఇంకోటి క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోని వాళ్ళకి నేను లైట్ మ్యూజిక్ నేర్పించాను. అవును, నాకు తప్పకుండా నేర్చుకోవాల్సిందే. వాళ్ళు గురువుల దగ్గరికి, ఇక్కడ ఉన్న హైదరాబాద్లో అద్భుతమైన గురువులు ఉన్నారు క్లాసికల్. నేను కూడా వాళ్ళ దగ్గర నేర్చుకుంటుంటాను, వాళ్ళు కూడా నా గురువులే. సో ఇప్పటికి కూడా నేను వెళ్ళి ఏమంటారు, విజిటింగ్ ప్రొఫెసర్ అంటారు కదా, విజిటింగ్ స్టూడెంట్గా నేర్చుకుంటుంటాను నేను. సో చాలామంది గురువుల దగ్గర. అయితే ఈ పిల్లలకి ఆ క్లాసికల్ నేర్పిస్తూనే వివిధ గురువుల దగ్గర నేను లైట్ మ్యూజిక్లో ఒక సినిమా పాటలో ఎలాంటి ఉచ్చారణ, ఎంత డోస్ తీసుకోవాలి, అందులోంచి గమకం, బ్రెత్ మేనేజ్మెంట్స్, మైక్ మేనేజ్మెంట్, స్టేజ్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్స్, ఇవన్నీ కూడా ప్రజెంటేషన్, ఆ డైనమిక్స్, ఆ క్యారెక్టరైజేషన్, ఇవన్నీ నేను నేర్పిస్తూ మెల్లిమెల్లిగా 1 ఇయర్ తర్వాత ప్రూవ్ చేసుకున్నాను. వాళ్ళంతా పాడతా తీయకి సెలెక్ట్ అవ్వడం మొదలెట్టారు. ఎక్కడ నేర్చుకుంటున్నావు అని బాలుగారు అడిగితే రామాచారి గురుగారు. అప్పుడు నన్ను పిలిచి ఆయన, నువ్వు అన్న మాట అంటే చాలామంది మాట్లాడతారు బాబు, కానీ నువ్వు అన్నట్టుగా నువ్వు కృషి చేస్తున్నావు. అప్పుడు ఆయనను అడిగి ఆయన చేతుల మీదుగా February 18th, 1999 ఇనాగ్రేట్ చేశాం LMA. అప్పటి నుంచి ఇంకా నేను రీసెర్చ్ చేస్తూ నేర్చుకుంటూ వాళ్ళకి ఏం కావాలి, అలాగే ఇక్కడున్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరితో నేను వెళ్ళి మాట్లాడుతూ, సార్ నేను ఎలా నేర్పించాను, మీకేం కావాలి, ఇక్కడున్న లోపాలేంటి, మేము ఎలా అయితే మీరు ఆదరించి పాడిస్తాం అని పెద్ద ఇక్కడున్న సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్స్, జూనియర్స్ అందరితో నేను మాట్లాడుతూ వాళ్ళ సలహాలు తీసుకుంటూ, తర్వాత అందరూ క్లాసికల్ గురువులందరి దగ్గరతో వెళ్ళి మాట్లాడుతూ నాకేమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకుంటూ అలా నేను నేర్చుకుంటూ పిల్లలకి నేర్పిస్తూ ఈరోజు దేవుడి దయ వల్ల అత్యధిక శాతం మన LMA పిల్లలు సినిమాల్లో పాడుతున్నారు. వాళ్ళందరినీ మ్యూజిక్ డైరెక్టర్స్ పాడిస్తున్నారు, డైరెక్టర్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు, ప్రొడ్యూసర్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. కరెక్ట్. సినీ కళామ తల్లికి, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, మ్యూజిక్ డైరెక్టర్స్కి నా శతధా సహస్రదా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఖచ్చితంగా. అలాగే అన్ని కళా సంస్థలు, అన్ని ఛానల్స్, అన్ని యూట్యూబ్ ఛానల్స్ LMA పిల్లల్ని ఆశీర్వదిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నారు అది. సో మన ప్రేక్షకులకు తెలియాలి, మీ LMIAలో విద్యార్థులందరూ కూడా ఇప్పుడు అఖండాలో అలా చాలా సినిమాల్లో బాహుబలి 2, బాహుబలి RRR, అఖండ, ఓజీ అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ పాడిస్తున్నారు. అండ్
'బాహుబలి 2లో పాడిన మెయిన్ పాట పాడింది సోనీ కొమండూరి. మీ నా స్టూడెంట్స్ చాలా మంది పాడారండి. ఆ! మీ ఈ అమ్మాయి కూడా అందులో పాడింది మెయిన్ ఇప్పుడున్న సాంగ్. సంగీత దర్శకులకు నేను అందుకే వాళ్ళంటే చాలా గౌరవం. ఎందుకంటే కొత్త పిల్లలు, పాత పిల్లలు, పాత వాళ్ళు అంతా చూడట్లేదండి. ఎవరు డిజర్వింగ్ ఉంటే అవును. వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. ఇస్తున్నారు. ఇంత చిన్న పిల్లలు మా పాప పాడినప్పుడు చాలా అప్పుడప్పుడే అడుగులేస్తున్న పిల్ల. కానీ కోరస్‌లు పాడేది వెళ్ళి. ట్రాక్స్ పాడేది. అలా మా సోనీకే కాదు, గీత, దీపు అందరికీ అండి. ప్రతి వాళ్ళకి దామిని, నూతన, రమ్య బెహరా, ప్రణవి అందరూ ప్రణవి, తర్వాత చాగంటి సాహితి ఒక్కళ్ళు ఏదేంటండి అందరికీ అందరూ మ్యూజిక్ డైరెక్టర్సు అవకాశాలిచ్చారు. ఏమి బాగా పాడితే డిజర్వింగ్ ఉంటే ఇచ్చేస్తున్నారండి. సో, అది చాలా మంచి పరిణామం ఇప్పుడు జరుగుతున్నది. కరెక్ట్. ఆహ్, ఎవ్ అసలు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అయితే ఎంత మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తున్నారంటే ఇప్పుడు. మళ్ళీ రాగాల మీద అంటే రాగ్‌ని రాగం బేస్డ్ పాటలు మళ్ళీ ఆ మెలోడీస్ బ్యాక్ తీసుకొస్తున్నారు. మన పిల్లలతో పాడిస్తున్నారు. చాలా అసలు చాలా మీ సంతోషంగా ఉందండి. వండర్‌ఫుల్. మీ అకాడమీలో చేరాలి అని ఎంతమందో వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటారు. సో, అసలు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి మీరు తీసుకునే మీ మీన్ వాట్ ఆర్ యువర్ నార్మ్స్ ఫర్ యాక్సెప్టింగ్ ఇట్? ఫస్ట్ భగవద్దత్తమైన శృతి ఉండాలండి. అది. శృతి ఉంటే అంటే ఇప్పుడు ఆహ్, నేను చెప్పాను గదండీ! ఒక్కొక్క మనిషికి ఎవ్రీ నార్మల్ పర్సన్ విల్ హావ్ వన్ స్కిల్. కరెక్ట్. ఒక స్కిల్ చాలా అపారంగా ఇస్తాడు. ఒకళ్ళకి మ్యూజిక్‌లో ఇవ్వచ్చు, ఒకళ్ళకి డాన్స్‌లో, ఒకళ్ళకి ఇంకోటి దాంట్లో. సో, ఆ ఫస్ట్ దైవదత్తమైన శృతి ఉండాలి. వాళ్ళు బేసిక్స్ అంటే కనీసం గీతాల దాకా నేర్చుకోవాలి. అంటే ఆ బేసిక్స్ నేర్చుకుంటే వాళ్ళకి స్వరజ్ఞానం వస్తుంది. స్వరస్థానాలు తెలుస్తాయి. ఆహ్, 4 రకాల తాళాలు తెలుస్తాయి. సో, 3 ఆక్టేవ్స్ అంటే మధ్యస్థాయి, తారస్థాయి, మంద్ర అంటే మిడిల్ ఆక్టేవ్, హైయర్ ఆక్టేవ్, లోవర్ ఆక్టేవ్. శుద్ధ రిషభం అంటే ఏంటి? చతుశ్రుతి రిషభం అంటే ఏంటి? ఇవన్నీ అంటే మేము రీ1, రీ2, గా1, గా2 అంటాం. ఇవన్నీ వాళ్ళకి గీతాల దాకా స్పష్టంగా అంటే ఒక్క చాప్టర్ గూడా స్కిప్ చేయకుండా, ఒక్క ఎక్సర్‌సైజ్ గూడా స్కిప్ చేయకుండా కంఠస్థ నేర్చుకుంటే రావాలి. వాళ్ళకి ద్వాదశ స్వర స్థానాలు, షట్‌శ్రుతులు, 4 రకాల తాళాలు ముఖ్యంగా మూలం మెయిన్‌గా మేము వాడేవి. అలా త్రిస్థాయిలు తెలుస్తాయి. అలా ఆడిషన్ చేసి నేను తీసుకుంటాను. ఎవరైనా సరే అండి. వాడు చాలా సింపుల్‌గా ఉంటుంది. నేను పాట వింటానండి. కొంచెం అడుగుతాను. ఒక అలంకారం పాడమ్మా. జంపి తాళం అలంకారం పాడు, త్రిపుటి తాళం పాడు, ఏకతాళం పాడు, ఒక గీతం పాడు, స్వరం పాడు, సాహిత్యం పాడు, సె సెకండ్ స్పీడ్ పాడు, అకారంలో పాడు. ఇలా నేను మీకొచ్చిన ఒక లలిత గీతం పాడు, భక్తి గీతం పాడని వాళ్ళని ఆడిషన్ చేసి ఎవరైతే కొంచెం ఆ స్థాయి దాకా నేర్చుకొని ఉంటారో వాళ్ళని నేను తీసుకొని నేను ఈ మెళకువలన్నీ ఒక ప్లేబ్యాక్ సింగర్ అవ్వడానికి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఆహ్, నేర్పిస్తాను. ఒక రియాలిటీ షోస్‌లో ఒక వేదికల మీద పబ్లిక్ ప్రోగ్రామ్స్ ఎలా చేయాలి? ఇవన్నీ కూడా నేను వాళ్ళకి తర్ఫీదిచ్చి వాళ్ళని అందులో ఉత్తమ శ్రేణి గాయని, గాయకుల అంటే మనకి పాటలో 3 ఉంటాయి అర్థం చేసుకోవడానికి. ఒక పాటలో సాహిత్యం, రాగం, రాగం, తాళం. తాళం. సాహిత్యంలోనే భావం ఉంటుంది. సాహిత్యంలోనే క్యారెక్టర్ ఉంటుంది. సో, ఇది ఈ 3 అంశాలని వాళ్ళకి క్షుణ్ణంగా తప్పులు లేకుండా పాడేట్టుగా నేను ఎక్స్‌ప్రెషన్‌తో ప్రయత్నిస్తాను. ప్రెజెంట్ చేసే నేను చెప్పగలిగినంత నేను చెప్తూ, ఇంకా కొంచెం బియాండ్ నాకు బియాండ్ ఉన్నవన్నీ కూడా నాకంటే ఎక్కువ తెలిసిన మాస్టర్స్‌ని తీసుకొచ్చి మీరు చూసారు కదా! అవును. వర్క్‌షాప్స్ నేను చేశారు. వర్క్‌షాప్స్ పెడతాను అవును. నేను. పెద్ద పెద్ద గురువుల్ని తీసుకొచ్చి వాళ్ళతో ఇంకా అంటే ఏ పాటలో అయినా ఒక రాగం ఉంటుందండి. మీరు ఏ పాట ఇప్పుడు నీ కాళ్ళని పట్టుకు వదల అందులో కూడా అభేరి రాగం ఉంటుంది. అంటే ఏ పాట పాడాలన్న వాళ్ళు రాగాలు తెలిసి ఉండాలి వాళ్ళకి. తెలిసిన వాళ్ళు బాగా పాడతారు. అందుకోసం వాళ్ళకి ఫౌండేషన్. క్లాసికల్ రాగాల్ని గూడా నాకొచ్చినంత వరకు నేను నేర్పిస్తూ, నాకంటే బియాండ్ ఉన్నవి పెద్ద పెద్ద గురువుల్ని తీసుకొచ్చి అక్కడ నేర్పిస్తూ వాళ్ళని తయారు చేస్తుంటా. ఇది నా వండర్‌ఫుల్. పద్ధతి. ఇప్పుడు రాగాల గురించి మాట్లాడుకున్నాం, లలిత సంగీతం గురించి మాట్లాడుకున్నాం, కర్ణాటక సంగీతం గురించి మాట్లాడుకున్నాం. కర్ణాటక సంగీతం నేర్చుకున్న వాళ్ళకి ఆ ఇన్‌ఫ్లూయెన్స్ లలిత సంగీతం పాడేటప్పుడో, సినిమా పాటలు పాడేటప్పుడో కొంతమంది దగ్గర చూస్తూ ఉంటాం. సో, అవి రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
దట్ ఇన్‌ఫ్లూయెన్స్ ఆఫ్ కర్ణాటక సంగీతం. అవును. కొంతమంది లలిత సంగీతం పాడేవాళ్ళు అదే గమకాలే గాని ఎక్కువ ప్రెజెంట్ చేస్తూ ఉంటారు. తెలిసిపోతూ ఉంటుంది. సో, అలాంటి వాడు అది ఎట్లా ఇదవ్వచ్చు? అదేం లేదండి. ఇప్పుడు ఘంటసాల గారు కర్ణాటక మ్యూజిక్ నేర్చుకున్నారు. సుశీల గారు కర్ణాటక మ్యూజిక్ నేర్చుకున్నారు. చిత్ర గారు నేర్చుకున్నారు. కార్తీక్ నేర్చుకున్నాడు. ఇప్పుడు మా దగ్గర పాడుతున్న దీపు, కృష్ణ చైతన్య వీళ్ళందరూ గూడా కర్ణాటక మ్యూజిక్ నేర్చుకున్నారు. అంటే అది ఇప్పుడు ఇక్కడ బాల్యం నుంచి నేర్చుకున్నారు కాబట్టి డాక్టర్ లేదా? వైజర్స్ గారు, అవును. శ్రీనిధి, జొన్నలగడ్డ శ్రీరామ్ గారు, నిహాల్ వీళ్ళందరూ అద్భుతమైన కర్ణాటిక్ మ్యూజిక్ నేర్పిస్తున్నారు. కానీ వాళ్ళు కూడా ఆ బైఫర్కేషన్ గూడా చేసుకోవాలని చెప్తారు. సో, ఇదేంటంటే చిన్న టెక్నిక్ అండి. ఆ! ఇప్పుడు మన్ స్టూడెంట్స్‌కి మనము సబ్జెక్ట్ నాలెడ్జ్‌తో పాటు కామన్ సెన్స్ నేర్పించాలి. అబ్జర్వేషన్ నేర్పించాలి. అన్ని జోనర్స్ ఆఫ్ సంగీతం వినడం నేర్పించాలి. అన్ని జోనర్స్ ఆఫ్ మ్యూజిక్స్‌ని అబ్జర్వ్ చేయడం, రీసెర్చ్ చేయడం ఇవన్నీ పిల్లలకి ఇటు కర్ణాటక సంగీతం నేర్పించే గురువులైనా, హిందుస్థానీ గురువులైనా, లైట్ మ్యూజిక్ గురువులైనా వాళ్ళల్లో ఆ కాంప్రహెన్సివ్ వైడ్ ఏమంటారు? ఒక విస్తృతమైన ఆహ్, ఏమంటారు దాన్ని? బిగ్ సోచ్ అంటారు. బడా సోచ్. అలా నారోగా చేయకూడదు. అంటే ఎక్స్‌ట్రీమ్స్‌గా చేయకూడదు. ఎక్స్‌ట్రీమ్స్‌గా అంటే ఇలాగే పాడాలి అనేది చేయకుండా ఇప్పుడున్న యంగ్ ఇప్పుడున్న కొత్త తరం గురువులు అందరూ కూడా మరి పాత తరం గురువులు కూడా మాకైతే ఐ డిడ్ంట్ కమ్ అక్రాస్ ఇలాగే పాడాలని చెప్పలేదు. వాళ్ళు కూడా సినిమా పాటలు పాడుతూనే ఆనందించేవాళ్ళు. సో, మా గురువులు కూడా. కాబట్టి స్టూడెంట్స్ ఎప్పుడు కూడా తల్లిదండ్రులకి నేను ముఖ్యంగా చెప్పేది. పిల్లలకి అన్ని జానర్స్ ఆఫ్ మ్యూజిక్ వినిపించాలి. వాళ్ళకి ఆ టెక్నిక్ తెలిస్తే చాలండి. పాడేస్తారు. ఇప్పుడు ఇప్పుడు కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్న అందరూ కూడా వెస్టర్న్ గూడా పాడుతున్నారు. జానపదం గూడా పాడుతున్నారు. అన్నీ పాడుతున్నారు. ఏం లేదు చిన్న టెక్నిక్. ఆ స్టైల్ తెలుసుకోవడమే. తెలుసుకోవాలి. అంతే. ఇప్పుడు మనం అన్ని రకాల కార్లు నడుపుతాం గదా! అవును. అన్ని రకాల కార్లు నడుపుతాం. అన్ని రకాల స్టైల్స్‌తో ఉంటాం మనం. ఒకే స్టైల్‌లో ఉండం. మనిషి ఎంత గొప్పవాడంటే మనిషి మేధ, మనిషి బ్రెయిన్ ఎంత గొప్పదంటే ఏదైనా మనకనుకుంటే మనం అది నేర్చుకోవాలి అనుకుంటే ఆ ప్యాషన్ గనుక దాని మీద ఉంటే దాన్ని పర్ఫెక్ట్‌గా నేర్చుకోగలం. ఆ ప్యాషన్‌ని మనం పిల్లలకి కల్పించాలి. తర్వాత దాని విలువ తెలియజేయాలి పిల్లలకి. కాబట్టి ఇప్పుడెవరు అంత రిజిడ్‌గా లేరండి. ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు ఇలాగే పాడాలని ఎవరు చెప్పట్లేదు. ఏ గురువులైనా ఏ పాట పాడినా సంతోషిస్తున్నారు. నేనైనా, క్లాసికల్ గురువుగారైనా వాళ్ళు కర్ణాటక కీర్తన పాడినా సంతోషిస్తున్నాము. వెళ్ళి ఒక సినిమా పాట వెళ్ళి రియాలిటీ షోలో పాడినా మేము సంతోషిస్తున్నాం. ఒక టెక్నిక్ అంతే అది. ఆ టెక్నిక్ నేను నేర్పిస్తా. నేను మా స్కూల్‌లో నేర్పించేదే నేర్పించి హ్మ్. కర్ణాటిక్ మ్యూజిక్‌లో ఇలా పాడాలి. కీర్తనైతే. అదే ఒక సినిమా పాటైతే, ఆ సినిమా పాటల్లో గూడా లలిత గీతాల్లో గూడా అందులో ఉండే క్యారెక్టరైజేషన్ బట్టి పాట ఉంటుంది. ఆ అవును. స్టైల్ ఆఫ్ కంపోజిషన్ ఉంటుంది. అన్నీ ఒకలాగే ఉండవు. అవును. కొన్ని మెలోడియస్‌గా చేస్తారు. కొన్ని ఒక జానపదం స్టైల్‌లో చేస్తారు. కొన్ని వెస్టర్న్ రాక్ స్టైల్‌లో చేస్తారు. కొన్ని గజల్ స్టైల్‌లో చేస్తారు. కొన్ని డివైన్‌గా చేస్తారు. డివోషనల్ స్టైల్‌లో. కొన్ని కొంచెం సెమీ క్లాసికల్‌గా చేస్తారు. సినిమా సంగీతంలో, లైట్ మ్యూజిక్‌లో అన్ని జానర్స్ ఆఫ్ మ్యూజిక్‌ని వాడతారు. కాబట్టి ఇప్పుడున్న పిల్లలు కానీ, నేర్చుకుంటున్న పిల్లలు గానీ, బాగా నేర్చుకుంటున్నారు. వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. అదొక చిన్న టెక్నిక్ అంతే. సార్ చాలా మంచి విషయాలను మాకు తెలియజేస్తూ వచ్చారు. సో, నాకిప్పుడు ఉన్న చిన్న మీ వర్క్‌షాప్స్‌కి నేను అటెండ్ అయ్యాను కాబట్టి నాకొక చిన్న మీరు చాలా కూల్ మైండెడ్‌తో అక్కడ పిల్లలందరికీ మీరు అసలు తల్లిదండ్రులు కూడా కొన్ని విషయంలో పేషెన్స్ లూజ్ అవుతారేమో గానీ, మీరసలు అప్పుడు కూడా పేషెన్స్ లూజ్ అవ్వకుండా చాలా ఆనందంగా, చాలా న నవ్వుతూ వాళ్ళకి యూ గివ్ యువర్ టీచింగ్. సో, అది ఎట్లా సాధ్యం? అనుభవం మన పెద్దలు మనకు నేర్పించింది. మా తల్లిదండ్రులు నేర్పించింది. మనం మన జీవితంలో చాలా అనుభవాలవుతాయి. ఎక్స్‌పీరియన్సే అన్నీ మనకు నేర్పిస్తుంది. ఇంకోటేంటంటే నేను నమ్మే సిద్ధాంతం మనము మనకు కోపమొచ్చిందనుకోండి, మనకి ఇరిటేషనొచ్చింది. అప్పుడు మన మైండ్ సరిగ్గా పనిచేస్తుందా? చేయదు. చెప్పండి. ఇప్పుడు నా ముందర పిల్లలు కూర్చుంటారు. గురువుగారు మాకు నేర్పిస్తారని.
అలాగే పేరెంట్స్ కూడా ఎక్స్‌పెక్ట్ చేసి మా పిల్లలకి ఏదో నేర్పిస్తారు ఈయన అనే ఒక దీంతో వచ్చి కూర్చుంటారు. నేను వాళ్ళకి 100% బాగా నేర్పించాలా? పార్షియల్‌గా నేర్పించాలా? 110% బా నేర్పించారు. కదా! నేను 100% బాగా నాకొచ్చింది. నేర్పించాలంటే ఫస్ట్ నేను నా బ్యాలెన్స్ కోల్పోకూడదు. నేను చాలా ప్లెజెంట్‌గా ఉండాలి. నేను చాలా ఎంజాయ్ చేయాలి. నేను చేస్తున్న పనిని ఎంజాయ్ చేయాలి. నేను చేస్తున్న పనిని ఇష్టపడి చేయాలి. నేను చేస్తున్న పనిని రెస్పెక్ట్ చేసి చేయాలి. కదా! అందుకోసం నాకెప్పుడైతే కోపము, ఫ్రస్ట్రేషన్ వస్తుందో నేను పని చేయను. నాకు రాదు. నేను రానిచ్చుకోను. చిన్నప్పుడు బాగా వచ్చేది. నేను యంగ్‌గా ఉన్నప్పుడు వచ్చేది. కానీ ఇప్పుడు నేను ఐ డోంట్ అలౌ. ఒకవేళ వచ్చిందనుకోండి, నేను మనిషినే కాబట్టి ఒకవేళ ఈ చిన్న డిప్రెషన్, కోపం వస్తే నేను ఆ టైంలో పని చేయను. బయటికెళ్ళను. మా ఇంట్లో వెళ్తాను. హాయిగా ఏదో ఒకటి టీవీలో ఏదో ఒక మంచి 'జంధ్యాల' గారి సినిమానో ఏదో పెట్టుకుంటాను. లేకపోతే మంచి క్లాసికల్ మంచి మ్యూజిక్ పెట్టుకొని పడుకుంటాను. ఎందుకంటే నా ఫ్రస్ట్రేటెడ్ మైండ్‌తో, నా కోపం మొహంతో ఇంకోళ్ళకి కనిపించడం నాకిష్టం లేదు. ఐ డోంట్ హావ్ ఎనీ రైట్ టు షో అంటే ఇంకొకళ్ళని మూడ్ ఆఫ్ చేసే హక్కు నాకు లేదండి. కరెక్ట్. ఎందుకంటే ప్రతి మనిషి ఈ రోజుల్లో ఎవరి జీవితంలో వాళ్ళు కష్టపడుతున్నారు. ఎవరి అవును. ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. మళ్ళీ నేను మళ్ళీ అంటే నా ఫ్రస్ట్రేషన్‌తో, నా కోపంతో, నా ప్రాబ్లమ్స్‌తో నేను ఇరిటేట్ అయిపోయి వాళ్ళనేదో అని మూడ్ ఆఫ్ చేసి వాట్ రైట్ ఐ హావ్? నేను ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే, కొంత కాంపిటీషన్స్‌కి తీసుకెళ్ళేటప్పుడు అప్పుడు తల్లిదండ్రులు చాలా ఒక విధమైన అగ్రెసివ్ మోడ్‌లో ఉంటారు. అవును. సో, సో వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? అసలు కాంపిటీషన్స్‌కి ఫస్టు మా మా అమ్మాయి, మా అబ్బాయి కంపల్సరీగా ఫైనల్ విన్నర్ అవ్వాలి అనే ఒక ఎక్స్‌ట్రీమ్ నేచర్‌తో తీసుకెళ్ళొద్దు. నేను చెప్పాను కదా! కాంపిటీషన్ ఈస్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. ఎవ్రీ కాంపిటీషన్‌కి మీరు తీసుకెళ్ళండి. నాట్ ఫర్ విన్నింగ్. విన్ అయితే విన్ అవుతారు. ఇప్పుడు మేమైనా, నా స్టూడెంట్స్ అయినా, మా అబ్బాయి అయినా, మా అమ్మాయి అయినా, నేనైనా అన్ని సార్లు విన్ అవ్వలేదు. కొన్నిసార్లు విన్ అయ్యాను. కొన్నిసార్లు రన్నరు, కొన్నిసార్లు రాలేదు. అట్లాగే అందరూ గూడా ఇప్పుడు చూస్తున్న అందరూ ప్లేబ్యాక్ సింగర్స్ అందరూ గూడా. అవును. ప్రతి కాంపిటీషన్ ఎవరు విన్ అవ్వరు. ప్రతి క్రికెట్ మ్యాచ్ మనం గెలుస్తామా? చెప్పండి. ప్రతి మ్యాచ్ ఇండియా గెలుస్తుందా? ప్రతి మ్యాచ్ ఆస్ట్రేలియా గెలుస్తుందా? ఓసారి గెలుస్తాము. ఓసారి ఓసారి 500 రన్‌లు కొట్టినవాడు ఈసారి 80 రన్‌లకు ఔట్ అయితాం. అవును. ఓసారి సెంచరీ చేసిన ఓ బ్యాట్స్‌మన్ 2 రన్‌లకు ఔట్ అయితాడు. అలా కాదు. ఇట్స్ ఎ ప్రాసెస్. మనకి ఇట్స్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. ఇట్స్ అది ఇంప్రూవ్‌మెంట్ ప్రాసెస్ అది. అప్‌గ్రేడింగ్ ప్రాసెస్. అందుకోసం నేను తల్లిదండ్రులు కూడా అదొక జాయ్‌ఫుల్ యాక్టివిటీగా తీసుకెళ్ళాలి. ఎవరైనా గెలవని అందరూ మన పిల్లలే. అక్కడ 12 మంది పిల్లలు పాడతారు. అంతా మనలాంటి ఇంట్లల్లో నుంచి కష్టపడి పైకొచ్చిన పిల్లలే. మన పిల్లాడు ఒకసారి గెలుస్తాడు. ఇంకో పిల్లాడు ఒకసారి గెలుస్తాడు. సాకేత్ గూడా ఎన్నో కాంపిటీషన్స్‌కెళ్ళేవాడు. "ఏమైందిరా? నాకు రాలేదు డాడీ" అనేవాడు. "ఏమైందిరా? నాకు సెకండొచ్చింది. ఇక్కడ నాకు ఫస్టొచ్చింది. ఇక్కడ నాకు ఫస్ట్ రౌండ్‌లోనే పోయాను" అని వచ్చేసేవాడు ఇంటికి. వచ్చి "ఎందుకురా?" అంటే "నేను కొంచెం సరిగ్గా నేర్చుకోలేదు. ప్రాక్టీస్ చేయలేదు." వాడు పాడాడు. యెస్. ఇది మా స్టూడెంట్స్‌కి నేర్పిస్తాను. యెస్. తల్లిదండ్రులకు కూడా నేర్పిస్తాను నేను క్లాస్‌లో. 99% ఆఫ్ పేరెంట్స్ కూడా ఎల్ఎంఏలో నేర్చుకుంటున్న పేరెంట్స్ చాలా స్పోర్టివ్‌గా ఇదే పాటిస్తారు. ఎక్సెప్షనల్స్ ఆర్ దేర్ ఎవ్రీవేర్. చిన్న ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఈవెన్ మా దగ్గర నేర్చుకున్న పిల్లలు, పేరెంట్స్ కూడా ఎక్కడైనా కొంచెం ఇలా అవుతారేమో. కానీ తక్కువ. చాలా తక్కువ. 99% కారు. అందరూ చాలా స్పోర్టివ్‌గా ఉంటారు. సో, పేరెంట్స్ కూడా నేను అదే చెప్తాను. అమ్మాయి ఎవ్రీ కాంపిటీషన్ టీచెస్ యువర్ చైల్డ్ ఎ లాట్. అవును. అక్కడుండే జడ్జెస్ కానీ, మన పక్కన మనం పాడుతున్న సింగర్స్‌ని చూసి కూడా చాలా నేర్చుకుంటాం. కరెక్ట్. ఇప్పుడు నేను ఒక మ్యూజిక్ నేర్పించే టీచర్ గదా! నేను ఐ విల్ గో టు డిఫరెంట్ స్కూల్స్ అండి. ఓహ్! నేను వెళ్లి కూర్చుంటాను. శ్రీనిధి నేర్పిస్తుంటే కూర్చుంటాను. నిహాల్ నేర్పిస్తే కూర్చుంటాను. బైజర్స్ గారు నేర్పిస్తుంటే చూస్తాను. ఐ లెర్న్. నేను అక్కడ అక్కడ 2, 3 కొత్త టెక్నిక్స్ నేర్చుకుంటాను. అరే! ఇది నాకు తెలీదే ఇప్పటివరకు అనుకుంటాను. సో, ఆల్ ఇట్స్ ఎ మేమందరం లెర్నింగ్ అలా. నేనే ప్రాసెస్ కాదండి. ఎవరైనా. ఇప్పుడు నేను చెప్పిన ఆ పేర్లు
ఇక్కడున్న గురువులు, హైదరాబాద్‌లో ఉండే గురువులందరము వి మీట్, వి హావ్ మేము చాలా డిస్కస్ చేసుకుంటాము. వి లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్. కరెక్ట్. వి ఎంకరేజ్ ఈచ్ అదర్. ఇది జరుగుతున్నది. పిల్లలకి, పేరెంట్స్ కూడా అలా మనం ఇది మ్యూజిక్ అనేది ఒక జాయ్‌ఫుల్ యాక్టివిటీ. అందుకే నేనెప్పుడు 27 ఏళ్లుగా ఇప్పటివరకు నేను ఒక్క స్టూడెంట్‌ని కూడా నేను తిట్టలేదు. ఐ విట్‌నెస్డ్ మొహం ఇట్. కూడా చిట్లించలేదు వాళ్ళు. అవును. వాళ్ళు స్టేజ్ మీద తప్పు పాడినా సరే నేను కవర్ చేశాను స్టేజ్ మీద. మళ్ళీ ఆపి మళ్ళీ పాడించాను. నేను వాళ్ళకి చెప్పాను, "నాన్న డోంట్ వర్రీ. ఇందులోంచి కూడా నువ్వు నేర్చుకుంటావు. మనం ఒకసారి ఇప్పుడు మేము ఎన్ని సార్లు తప్పు పాడాం. అవును. నేను కూడా ప్రతిసారి ఏం తప్పు కరెక్ట్‌గా ఏం పాడను. ఒక్కోసారి నేను పాడతాను. ఓసారి యావరేజ్‌గా పాడతాను. అలాగే మా అబ్బాయి, మా అమ్మాయి గూడా ఓసారి ఎక్సలెంట్‌గా పాడతారు. ఓసారి యావరేజ్‌గా పాడతారు. ఓసారి ఫ్లాప్‌గా పాడతారు. అందరికీ జరుగుతుందిది. కాపోతే స్వయంకృతంగా జరగకూడదు. అది అలవాటు కాకూడదు. అవును. ఇప్పుడు ఒకసారి మనం బాగా చేయలేదంటే అదొక లెసన్‌గా తీసుకొని మనం ఇంప్రూవ్ అవుతూ వెళ్ళాలి. అందుకే నిరంతరంగా పేరెంట్స్‌కి నేను హంబుల్ రిక్వెస్ట్ ఆర్ హంబుల్ సలహా అనుకోండి. నేర్పించడం ఆపేయొద్దు. వాళ్ళకి ఏదైనా రియాలిటీ షోలో ప్రైజొచ్చినా సరే, కాంపిటీషన్‌లో ప్రైజ్‌లొచ్చినా సరే, వాళ్ళకి కొంచెం ఫేమొచ్చినా సరే, ఇంకా నేర్చుకోవడం, ప్రాక్టీస్ చేయడం పెంచండి. డోస్ కరెక్ట్. పెంచండి. అంటే ఇంత నేర్చుకుంటే ఇంత పేరొచ్చింది మనకి. ఇంత నేర్చుకుంటే ఇంతొస్తుంది. అది నేర్చుకోండి. అందుకే మనకి స్టేట్ ఫస్ట్ వచ్చిన 10థ్ క్లాస్‌లో ఇంటర్మీడియేట్ చదివిస్తాంగా. కరెక్ట్. మనకు స్టేట్ ఫస్ట్ వచ్చింది ఆపేస్తామా? కానీ మ్యూజిక్‌లో అలా చేస్తారు. కొంత ఫేమ్ రాంగానే నేర్చుకోవడం, ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ కొంతమంది ఆపుతుంటారు. అందరు కాదు. వాళ్ళకిచ్చే సలహా ఏంటంటే, ఏ రోజైతే మీరు నేర్చుకోవడం, ప్రాక్టీస్ చేయడం, ఆహ్, సాధనం చేయడం ఆపేస్తారో, అప్పటినుంచి మళ్ళీ మీ గ్రాఫ్ కిందికొస్తుంది. మీ కెపాసిటీ తగ్గుతుంది. నేచురల్లీ. అందుకోసం మనము ఎంత ఫేమ్ వస్తుంటుందో, ఎంత మనకి పేరొస్తుందో, ఎన్ని అవకాశాలొస్తాయో, అంత డోస్ మనం ఇంకా నేర్చుకోవడం పెంచాలి. ప్రాక్టీస్ చేయడం పెంచాలి. ఆ అట్మాస్ఫియర్‌లో ఉండాలి. మనము 5 రకాలుగా మనం నేర్చుకుంటాం. దృశ్యం బై సీయింగ్, శ్రవణం వినడం లిజనింగ్. వల్ల, లేఖనం రాయడం వల్ల, పఠనం చదవడం వల్ల, మననం గుర్తు గుర్తు చేసుకోవడం వల్ల, చేసుకోవడం వల్ల. మెమరైజ్. ఈ 5 మార్గాలు ఎప్పుడు మాన్పించొద్దు పిల్లలకి. సో, వాళ్ళని గురువుగారి దగ్గరికి తీసుకెళ్ళి నేర్పించాలి. ఇంట్లో సాధనం చేయించాలి. వినిపించాలి అన్ని జోనర్స్ ఆఫ్ మ్యూజిక్. ఎక్కడైనా షోస్ అయితుంటే వెళ్లి చూపించాలి. వాళ్ళ పాటల్ని వాళ్ళ లెసన్స్ వాళ్ళే రాసుకునేటట్టు వాళ్ళని రాయించాలి. తర్వాత మననం చేయించాలి వాళ్ళతో. గుర్తు చేసుకోవాలి. వాళ్ళు చూడకుండా పాడాలి. ఇవన్నీ కూడా దృశ్యం, శ్రవణం, లేఖనం, పఠనం, మననం ఈ 5 మార్గాల్లో పిల్లలకి నేర్పిస్తూ వెళ్ళాలి. వాళ్ళెంత ఫేమ్ వచ్చినా వాళ్ళకి ఎన్ని కాంపిటీషన్స్ గెలిచినా ఇంకా డోస్ పెంచుతూ పోవాలి. అంటే లెర్నింగ్, ప్రాక్టీసింగ్, లిసనింగ్, రీసెర్చ్ తర్వాత ఆ అట్మాస్ఫియర్‌లో ఉండడం. మనం ఎందులో అయితే మనం పైకి రావాలనుకుంటున్నామో, ఏ రంగంలో అలాంటి అట్మాస్ఫియర్‌లో ఉండాలి. ఒక దగ్గర ప్రోగ్రామ్ అది ఫోక్ సింగింగ్ అవుతున్నా అక్కడెళ్లి చూడాలి. అది క్లాసికల్ మ్యూజిక్ కాన్సర్ట్ అవుతున్నా, లైట్ మ్యూజిక్ అవుతున్నా, సినిమా పాటలవుతున్నా, ఏదైతున్నా సరే వెస్టర్న్, పాప్ సింగింగ్ అన్నీ చూపించాలి పిల్లలకి. కరెక్ట్. అట్మాస్ఫియర్‌లో ఉంచాలి. అలాంటి వ్యక్తులతో సహవాసం చేయించాలి. అందుకోసం పేరెంట్స్ రోల్ చాలా ఇంపార్టెంట్ అండి. అవునండి. చాలా చాలా. టిల్ దే బికమ్ ఇండిపెండెంట్. అంటే ఒక పిల్లలు వాళ్ళు ఇండిపెండెంట్‌గా ఆలోచించడం మొదలెట్టేదాకా పేరెంట్స్ ఆలోచనలు ఏముంటాయో పిల్లలకి అదే జరుగుతుంది. కాబట్టి నేను కూడా పేరెంట్‌నే అండి. మీరు పేరెంటే. అవును. పేరెంట్స్ రోల్ చాలా ఇంపార్టెంట్. మన ఆలోచన పిల్లల మీద వాళ్ళ భవిష్యత్తు ఆహ్, నిర్ నిర్దేశిస్తుంది. నిర్దేశిస్తుంది. వాళ్ళ భవిష్యత్తుని డిజైన్ చేస్తుంది. చేస్తుంది. మన ఆలోచనలు. మనం రాంగ్‌గా ఆలోచించొద్దు. రాంగ్ డెసిషన్స్ తీసుకోవద్దు. కోపంతో, ఫ్రస్ట్రేషన్‌తో ఏ డెసిషన్స్ తీసుకోవద్దు. ఎవరికైనా కోపమొచ్చినా ఒక కాంపిటీషన్‌లో రాకుండా కోపమొచ్చిందనుకోండి, అప్పుడు కామ్‌గా ఉండండి. ఇంటికెళ్ళి అనలైజ్ చేయండి. ఎందుకు రాలేదనేది. కరెక్ట్. ఇప్పుడు మీ అబ్బాయికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మీ అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. వాట్ అబౌట్ అదర్స్? వాళ్ళందరూ వచ్చి మిమ్మల్ని అటాక్ చేయాలా? చెప్పండి. అప్పుడు మీకు జస్టిఫికేషన్ ఎలా ఉంటుంది? అవునండి మా అబ్బాయి బాగా కష్టపడి పాడాడు, పాడాడు. అందరికంటే ఎక్కువ మార్కులొచ్చాయి కాబట్టి మా అబ్బాయికొచ్చింది అనే జస్టిఫికేషన్ ఉంటుందా లేదా? అలాగే మీ అబ్బాయికి రానప్పుడు కూడా అదే జస్టిఫికేషన్ వాడకండి. కరెక్ట్. అందుకోసం ఒకళ్ళనొకళ్ళు అప్రిషియేట్ చేసుకుంటూ పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చాక నెక్స్ట్ డే ఆ రోజు వాళ్ళని పిల్లలకి ప్రైజ్ రాకపోతే ఇంటికెళ్ళాక తిట్టకూడదు. అది చాలా పెద్ద నేరం. ఆ పిల్లల్లో ఒక ఫ్రస్ట్రేషన్ మొదలవుతుంది. భయం పుడుతుంది. భయం పుడుతుంది.
వాళ్ళకి వాళ్ళ జనరల్ లైఫ్‌లో కూడా అది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఓకే నాన్న, వెరీ గుడ్. యూ ట్రైడ్ యువర్ బెస్ట్. యూ పార్టిసిపేటెడ్ ఇన్ ఏ వండర్‌ఫుల్ యాక్టివిటీ. కరెక్ట్. చూడు ఎంతమంది పాడారు. యూ లెర్న్డ్ ఎ లాట్ దేర్ అని మనము వాళ్ళని ఆ పాజిటివ్‌గా మనం ఇంటికి తీసుకొచ్చి చక్కగా వెరీ గుడ్ నాన్న, గుడ్ జాబ్, గుడ్ జాబ్. సో కీప్ గోయింగ్, కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్. ఈరోజు మీకు సెకండ్ వచ్చింది, రేపు ఫస్ట్ వస్తుంది డెఫినెట్‌గా అని అనలైజ్ చేయించాలి. ఎందుకు ఈరోజు సెకండ్ వచ్చింది అని సేమ్ డే చేయొద్దు. ఓ 2 రోజులు ఆగి, మొన్న కాంపిటీషన్‌లో ఏంటి నాన్న, వాడే చెప్తాడు. అమ్మ నేను ఇక్కడ మిస్టేక్ చేశాను. కూల్ అవుతాం 2 రోజుల తర్వాత. ఆ స్పాట్‌లో ఉండే పెయిన్ తర్వాత ఉండదు. తర్వాత ఉంది. 2 రోజుల తర్వాత కూర్చొని అనలైజ్ చేయాలి. అమ్మ నేను ఇక్కడ నేను ఫ్లాట్‌గా పాడాను. ఇక్కడ నేను గమ్మకాలు మిస్ అయ్యాయి. ఫస్ట్ వచ్చిన అబ్బాయి డెఫినెట్‌గా అన్ని రకాలు పాడాడు. ఆ యాక్సెప్టెన్స్ ముందు పిల్లలకు నేర్పించాలి. కరెక్ట్. ఎప్పుడైతే మనం మిస్టేక్స్‌ని మనం యాక్సెప్ట్ చేసి దాన్ని దాన్ని సవరించుకొని, మళ్ళీ నేర్చుకొని, దాన్ని ఫీల్ చేసుకొని ముందుకెళ్తామో వాడే టాపర్ అవుతాడు. ఇది పేరెంట్స్ గుర్తించాలి. కరెక్ట్. ఒక్క చిన్న ఫెయిల్యూర్‌కి మనం అక్కడుండి అందరిని తిట్టుకుంటూ, మనం ఫ్రస్ట్రేట్ అయ్యి అలా చేయకూడదు. చేస్తే అక్కడే ఆగిపోతాము. ఇంకా అధపాతాళంలోకి వెళ్ళిపోతాం. ఇది సత్యం. కాబట్టి కాంపిటీషన్స్ నేర్పించేదే స్పోర్టివ్‌నెస్, స్పోర్టివ్. యాక్సెప్టెన్స్, మల్టిపుల్ అర్థమైందా? ప్లాట్‌ఫార్మ్స్ అబ్జర్వేషన్. ఇచ్చేది ఎక్స్‌పీరియన్స్ అండ్ ఇది ఇంకా 10 మంది దగ్గర నేర్చుకోవడం. డూస్, పేషెన్స్. డోంట్స్ ఇవన్నీ నేర్పించేదే కాంపిటీషన్. కరెక్ట్. కాబట్టి కాంపిటీషన్ ఈజ్ ఎ గురు. కాంపిటీషన్ ఆల్సో ఈజ్ ఎ గురు. అర్థమైందా? అర్థం. ఇది. సో ఇంత బాగా మాకు వివరించారు. ఇప్పుడు సాకేత్ ఈస్ నౌ ఎన్ ఇండిపెండెంట్ సింగర్. అవును. బిజియెస్ట్ సింగర్. హ్మ్. సో తను ఇప్పుడు ఎన్నో లైవ్ షోస్ కార్తీక్‌తో వీళ్ళతో చేస్తున్నాడు. సో ఇంటికొచ్చిన తర్వాత తను మీతో డిస్కస్ చేస్తాడా? ఇదిగో ఇట్లా జరిగింది. ఈ ఇక్కడ ఐ వుడ్ హావ్ డన్ బెటర్ ఆర్ ఇది అని ఇప్పటికి హి డిస్కసెస్ విత్ యూ? ఫ్యామిలీ డిస్కషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హెల్తీ డిస్కషన్ ఇన్ ద ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ పిల్లలకైనా ఫస్ట్ హీరోస్ పేరెంట్సే. కరెక్ట్. సెకండ్ హీరోస్ గురువులు. గురువులు. ఎక్స్టర్నల్ దాంట్లో ఇంకా చాలా మందిని వాళ్ళు అడ్మైర్ చేస్తారు. వీళ్ళ ఇద్దరు ఎఫెక్ట్ చాలా ఉంటుంది పిల్లల మీద. తల్లిదండ్రులు, గురువులు. వీళ్ళిద్దరూ చాలా జాగ్రత్తగా వాళ్ళని మౌల్డ్ చేయాలి. హెల్తీ డిస్కషన్స్, ప్రొడక్టివ్ డిస్కషన్స్, అది కార్డియల్ డిస్కషన్స్ వెరీ ఇంపార్టెంట్. మా ఇంట్లో మా తమ్ముడు కూడా పాడతాడు, లక్ష్మణాచారి. ఓకే. చాలా సంగీతం నేర్పిస్తాడు, క్లాసికల్ మ్యూజిక్ బేసిక్స్. తర్వాత మా సాకేత్, మా అబ్బాయి, తను డాక్టర్ వైజర్స్ గారి దగ్గర క్లాసికల్ నేర్చుకుంటున్నాడు. మా అమ్మాయి సోని కొమాండూరి, శ్రీనిధి వెంకటేష్ గారి దగ్గర, తర్వాత హైదరాబాద్ బ్రదర్స్ గారు వాళ్ళ దగ్గర నేర్చుకుంటుంది. తర్వాత అపూర్వ గజ్జల దగ్గర హిందుస్థానీ నేర్చుకుంటుంది. ఇంకా మ్యూజికల్స్‌లో వెస్టర్న్ నేర్చుకుంటుంది. షీ స్టిల్ నేర్చుకుంటుంది. ఇద్దరూ నేర్చుకుంటున్నారు. తర్వాత మా అబ్బాయి ఆశీర్వాద్ గారి దగ్గర ప్రోగ్రామింగు, ఈ తర్వాత సౌండ్, ఆడియో ఇంజినీరింగ్ అవన్నీ నేర్చుకున్నాడు. ఒక కోర్స్ చేశాడు. సో స్టిల్ బోత్ ఆర్ లెర్నింగ్ ప్రాసెస్. లెర్నింగ్ అండ్ ప్రాక్టీసింగ్ అండ్ స్ట్రగ్లింగ్. వాళ్ళు ఇంకా సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళకి కొన్ని అవకాశాలు వచ్చాయి, పాడుతున్నారు. సో ఇంట్లో ఏంటంటే ఏది అయినా మేము ఇంట్లో డిస్కస్ చేస్తాం అందరం కూర్చొని. చేసి మా ఇంట్లో ఎలా అంటే ఇప్పుడు మా సాకేత్ అయినా సరే, నేను ఒక పాట కంపోజ్ చేసినా, ఈవెన్ మా స్టూడెంట్స్ అయినా సరే, ఆ పాటలో ఉండే అది ఫ్రాంక్‌గా చెప్పేస్తారు. సార్ ఈ ఫ్రేజు ఇంకో పాటలో ఉంది అని చెప్పేస్తారు మా పిల్లలు. నేను నా స్టూడెంట్స్ మా పిల్లలే కాదు. సో వీల్ హ్యావ్ కన్‌స్ట్రక్టివ్, హెల్తీ, హానెస్ట్ డిస్కషన్స్. అందులో మనం చేసిన మిస్టేక్స్ ఏంటి? మంచి ఏంటి? చెడేంటి? డోంట్స్ ఏంటి? నెక్స్ట్ టైమ్ ఇంకా మన దగ్గరున్న లోపాలేంటి? ఎక్కడెక్కడ డిక్షన్‌లో గానీ, ఇంకెక్కడ గానీ మనం ఏమి ఇంప్రూవ్ చేసుకోగలం? ఎందుకంటే సంగీతం అనేది అపారమైన సబ్జెక్ట్ అది. సబ్జెక్ట్. మనం ఎంత నేర్చుకున్నామండి? బాలమురళి కృష్ణ గారే నేను ఈ జన్మలో కొంత నేర్చుకున్నానని చెప్తే, మనం ఎక్కడున్నామండి? బాలు గారే నాకేం రాదు సంగీతం, కొంచెమే నేర్చుకున్నానంటే, మనం ఎక్కడున్నాము? అంటే అంత హంబుల్‌గా వాళ్ళు మాట్లాడితే, వాళ్ళే అంత సం సంగీతం అవపోసన పట్టినవారు. అపారమైంది. సో, కాబట్టి దేర్ ఈస్ నో ఎండ్ ఫర్ నేను లెర్నింగ్. ఎవరు కూడా నేను సంగీతం నేర్చుకున్నానని స్టేట్మెంట్ ఇవ్వకూడదు. నేర్చుకుంటూ నేనైనా, ఎవరైనా అంతే. సంగీతం నేర్చుకుంటున్నాం. ఎంత నేర్చుకున్నాము? మనం ఎంత నేర్చుకుంటున్నామో, మనం ఎంత నేర్చుకున్నామో మన గురువుగారు చెప్తారు.
నేను చెప్పకూడదు. వేర్ ఆర్ వి అన్నది గురువులు చెప్పాలి. నాకెంతొచ్చో నా కెపాసిటీ ఎంతో నా గురువుగారు చెప్తారు. కరెక్ట్. అలాగే నా స్టూడెంట్స్‌కి ఎంతొచ్చో నేను చెప్తాను. నేను చెప్పొచ్చు, మా క్లాసికల్ గురువుగారు చెప్పొచ్చు. అందుకోసం ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు గురువుగారి దగ్గర రిపోర్ట్ తీసుకోవాలి. మా అబ్బాయికి ఎంతో అది కూడా హానెస్ట్‌గా చెప్తే దాన్ని స్పోర్టివ్‌గా తీసుకోవాలి. కరెక్ట్. అది కూడా మీ అబ్బాయికి ఇంతే వచ్చండి. ఇంకా ఇంత నేర్చుకోవాలంటే అఫెండ్ అవ్వకూడదు. ఎందుకంటే గురువుగారులు హానెస్ట్‌గా చెప్తారు. వాళ్ళు దే డోంట్ చీట్. కరెక్ట్. ఏ గురువు కూడా మిమ్మల్ని అతిగా పొగిడేసి మిమ్మల్ని సంతోషపెట్టడానికి ఉన్నది లేనిది చెప్పడు. ఏ కరెక్ట్. గురువులు కూడా చెప్పరు. వాళ్ళకెంతొచ్చో అంతే చెప్తారు. అందుకే ఏ స్టూడెంట్ అయినా, ఏ మనిషి అయినా ఇద్దరిని వదలకూడదు. తల్లిదండ్రులు, గురువుల్ని గురువుల్ని. వదలకూడదు. ఎందుకంటే దే ఆర్ 100% హానెస్ట్. దే ఆర్ 100% ప్యూర్. వేరే వాళ్ళు ప్యూర్‌గా లేరని కాదు. మంచి ఫ్రెండ్స్ కూడా ప్యూర్‌గా ఉండొచ్చు. మంచి మిత్రులు గూడా, మన ఇంట్లో మన చుట్టాలు కూడా మనతో ప్యూర్‌గా ఉండొచ్చు. కానీ వీళ్ళైతే గ్యారంటీ. అమ్మ, నాన్న ఎవరికైనా ఈ తల్లి, తండ్రి ప్రపంచంలో. నిష్కల్మషంగా తల్లి, చేస్తారు. తండ్రి, గురువులు ఇంకోటి వేరే వాళ్ళకంత టైం ఉండదు. మన అవును. ఎనకాల ఉండి చెప్పడానికి. వేరే కరెక్ట్. వాళ్ళకి ఎవరి ఎవరి జ బ్రతుకు ఎవరి బ్రతుకులో ఉండే ఉరుకులు పరుగులు వాళ్ళకుంటాయి. అవును. ఎవరి కెరియర్‌ని వాళ్ళు బిల్డ్ చేసుకోవాలి. దే డోంట్ హావ్ టైమ్ ఫర్ అదర్స్. టు కమ్ అండ్ టెల్ ఆల్ దీస్ థింగ్స్ టు అస్. కరెక్ట్. కానీ టైం ఉన్నా లేకున్నా తీసుకొని చెప్పేవాళ్ళు వీళ్ళు. గురువులు ఎంత బిజీ అయినా, తల్లిదండ్రులు ఎంత బిజీ అయినా పిల్లల వెనకాల ఉండి వాళ్ళకి అన్నీ చెప్తారు. వాళ్ళు టైం తీసుకొని చెప్తారు. ఒక్కసారి కాదు. 100 సార్లు చెప్తారు. 1000 సార్లు చెప్తారు. లైఫ్ లాంగ్ చెప్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు మీ పట్ల తాపత్రయం మీరెప్పుడు ఎదుగుతూ ఉండాలి. మీరెప్పుడు ఎక్కడ డౌన్ కాకూడదు. అవును. ఎక్కడ మీలో ఏ లోపాలు ఉండకూడదని 100% హానెస్ట్‌గా అన్‌కండిషనల్ లవ్‌తో కోరుకునేది వీళ్ళిద్దరు. కరెక్ట్. అందుకోసం పిల్లలు ఎప్పుడు గాని నేనిచ్చే సలహా సలహా. నా కొడుకైనా, నా కూతురైనా, నా స్టూడెంట్ అయినా ఎవరైనా ఎల్ఎంఏ కాని పిల్లలైనా, వేరే పిల్లలైనా ఎవరైతే నేర్చుకుంటున్నారో ఈ ఇద్దరిని మాట వినండి. తల్లిదండ్రులు, గురువుల మాట వింటే మీకసలు తిరుగుండదు. విని అర్థం చేసుకోండి వాళ్ళేం చెప్తున్నారు. వెంటనే ఓవర్‌లాప్ చేసి కొట్టిపడేయకండి. సో, వాళ్ళు చెప్పే సావకాశంగా వినండి. ఎందుకు చెప్తున్నారు? ఏం చెప్తున్నారు? వాళ్ళు మీ 100 ఇయర్స్ లైఫ్ డిజైనింగ్ కోసమే చెప్తారు. కరెక్ట్. కాబట్టి ఇది నేనిచ్చే పిల్లలకిచ్చే హంబుల్ ఆహ్, రి సజెషన్. పేరెంట్స్‌కిచ్చే హంబుల్ సజెషన్. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. మాకు ఇంత విలువైన సమయాన్నిచ్చి, మాకెన్నో కొత్త విషయాలను మార్గదర్శకంగా సంగీత గురువుగా మీరు చెప్పినందుకు, మా కార్యక్రమంలో పాలుపంచుకున్నందుకు కృతజ్ఞతలు రామాచారి గారు. నమస్కారం. నమస్కారం. చూసారు కదండీ మన ఈ ఎపిసోడ్. సో, మరొకసారి ఇంకొక సాంగోపాంగులతో వచ్చే ఎపిసోడ్‌లో తిరిగి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.